ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి గెజిట్ నోటిఫికేషన్ ఇప్పించినటువంటి పసుపు బోర్డును రాష్ట్ర ప్రభుత్వము మరి ఎక్కడ భూమి చూపిస్తే అక్కడ ఇవాళ కాకుండా రేపే ఏర్పాటు అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ వాళ్ళు ఏమడుగుతున్నారు, మీ అడ్రస్ ఎక్కడయా పసుపు బోర్డు, ఏడొచ్చింది పసుపు బోర్డు అంటున్నారు. మిత్రులారా, నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు రేపే 100-200 ఎకరాలు భూమి కేటాయించండి, తీసుకొచ్చే బాధ్యత మరి మన ఎంపీ గారు మరొకసారి గెలిచిన తర్వాత తీసుకుంటారని చెప్పేసి నేను ఈరోజు వాళ్ళకి సవాల్ చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, భూమి కేంద్ర ప్రభుత్వం కేటాయించదు, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ప్రచారం ఉందో తప్పుడు ప్రచారం అని మాత్రం నేను ఈరోజు స్పష్టం చేస్తున్నా. ముఖ్యంగా నిజామాబాద్లో ఏడి, అరవింద్ ధర్మపురి, ఢిల్లీలో మోడీ కావాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ నియోజకవర్గం దేశమంతా కూడా కోరుకుంటున్నటువంటి ఈ వేళ మరొకసారి అరవింద్ గారు మరి మనం పొరపాటుగా ఒకవేళ ఏదైనా కాంగ్రెస్కో బీఆర్ఎస్ పార్టీలో ఓటేస్తే మనం కలలు కన్నటువంటి పసుపు బోర్డు మరి వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. కాబట్టి అరవింద్ గారిని మరొకసారి గెలిపించడం ద్వారానే దానికి కావాల్సినటువంటి నిధులు, దానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు సమకూర్చి ఈ ప్రాంతం యొక్క రైతులు, అదేవిధంగా ఇక్కడ ఉద్యోగ కల్పన, ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ద్వారా బడ్జెట్ వచ్చి మళ్ళీ పసుపు రైతులకు పాత రోజులు, గతంలో మనం చిన్నప్పుడు ఒక పుట్టి అమ్మితే 2 తులాల బంగారం వచ్చేదని చెప్పేసి మన పెద్దలు చెప్పినటువంటి రోజు తప్పకుండా వస్తుంది. కాబట్టి అందరం కూడా కృత నిశ్చయంతో గ్రామాల మన రైతు సంఘాలను కూర్చోబెట్టి ఈ యొక్క విషయాన్ని, ఈ సందేశాన్ని తీసుకెళ్ళాలి. నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఇక్కడ ఈయన పట్టుబట్టి మరి మేము ఆ రోజు సాధించలేని, మన ఉద్యమం ద్వారా సాధించలేని దాన్ని మన అరవింద్ గారు సాధించుకొచ్చారు. కాబట్టి మనందరం కూడా ముక్త కంఠంతో వారికి మద్దతు తెలియాల్సిన కోరుతూ నేను ఎక్కువ సమయం తీసుకో. అదేవిధంగా ఇక్కడ రాకేష్ రెడ్డి స్వయంగా రైతు బిడ్డ, పసుపు రైతు బిడ్డ, అరవింద్ గారు రైతు బిడ్డ, ఈ వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది కూడా స్వయంగా వ్యవసాయం చేసే రైతులు. కాబట్టి మనము భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా మద్దతుగా నిలవాల్సిందిగా కోరుకుంటూ మరి ఇంకా మరొక సందర్భంలో రాజకీయాలు మాట్లాడుకుందాం. నేను అక్కడ కూడా చూసిన, అక్కడ ఒకడే ఉన్నాడు. ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కనీసం జీరోలు కాదు. ఎందుకంటే జీరో అంటే 1 పక్కన 0 పెడితే 10 అవుతుంది, 2 0 పెడితే 100 అవుతుంది. ఎందుకు చెప్తున్నట్టే మీరు గుర్తుపెట్టుకోండి. నేను అనేక సార్లు అనేక విజ్ఞాపనలు చేసినప్పటికీ కూడా అవి తీసుకుపోయి కేసీఆర్ దగ్గర చెప్పేటువంటి దమ్ము, ధైర్యం లేనటువంటి నాయకుడు. ఇంకొక అడ్వాంటేజ్ అరవింద్ గారికి ఉంది. అరవింద్ గారు పోటీ చేస్తున్నారు, మిగతా 2 పార్టీలలో ఆయన తండ్రి వయసు కంటే పెద్దవాళ్ళు, మీకు తెలుసు. వాళ్ళు సింగిల్ రౌండ్ తీసే లోపల అరవింద్ సెంచరీ కొట్టేస్తారు. కాబట్టి ఇట్లాంటి యువకుడిని, నాయకుడిని మరొకసారి పెద్ద మెజార్టీతో ఢిల్లీకి పంపాలి. నాకు ఆయన గెలుపు మీద ఏ విధమైనటువంటి సందేహం లేదు. అత్యధిక మెజార్టీ ఇస్తే మోడీ గారు మరింత సంతోషపడి మనకు కావాల్సినటువంటి అన్ని చేకూరుస్తారని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. నాకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అన్న. ఇప్పుడు రైతు నాయకుడు పన్నాల తిరుపతి రెడ్డి అన్న గారిని మాట్లాడవలసింది కోరుతా ఉన్నా. భారత్ మాతాకి జై శ్రీరామ్. ఈరోజు మన కిసాన్ మోర్చా సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అన్న పల్లె గంగన్న గారికి, అలాగే మన ప్రభాని గారు, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం గతంలో ఇప్పుడు అంటే పోయించున్నాం. ఆ నామినేషన్ వేయడానికి కారణం కూడా ముఖ్య ఉద్దేశం నాకు పసుపు భద్రత ద్వారా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని మనం 178 మందిని నామినేషన్ వేసినాం గతంలో, అది అంతకన్నా ముందు. అని ఇక్కడనే దాన్ని అలాగే పసుపు బోర్డు సాధించిన మోడీ గారికి, అలాగే అరవింద్ గారికి మనం ఎన్నో ఏళ్ళ కళ ఇలా నెరవేరింది. కాబట్టి ఇప్పుడు మన రైతుల రాజ్యం వచ్చింది, రైతుకు లాభం చేకూర్చే టైం వచ్చింది. కాబట్టి మళ్ళా అంటే మన పార్లమెంట్లో అరవింద్ గారిని పెద్ద ఎత్తున మెజారిటీలో గెలిపించుకోవాలి. ప్రతి ఒక్క రైతు, పసుపు రైతు కళ నెరవేరింది. కాబట్టి ఆ కళకు మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి సంవత్సరం మనకు ప్రతి దాని మీద ధరల మీద
రైతు రాజ్యం తీసుకొచ్చింది కేవలం భారతీయ జనతా పార్టీ. అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జవాన్. ధన్యవాదాలు. జై జవాన్. ఇప్పుడు నిజామాబాద్ జిల్లా అభ్యర్థి అరవింద్ ధనంపురి గారు ఈరోజు కిసాన్ మోర్చా సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వారికి మీ అందరి చప్పట్ల మధ్య స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం అందరికీ. అట్లాగే మన వైబ్రెంట్ టైగర్ యంగ్ డైనమిక్ పర్సన్ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారికి కూడా మీ అందరి చప్పట్లతో స్వాగతం పలుకుతున్నాం. అట్లాగే వేదికలో పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఈ రైతు సమ్మేళనం ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఆదేశం మేరకు కిసాన్ మోర్చాలు ప్రతి పార్లమెంట్ పరిధిలో మోర్చా సమ్మేళనం పెట్టారు కాబట్టి అందులో భాగంగా ఈ సమ్మేళనం పెట్టాము. ముఖ్యంగా ఈరోజు నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు గురించి చర్చ జరుగుతూ ఉన్నది. మరి పసుపు బోర్డు వచ్చింది, గెజిట్ నోటికి వచ్చింది, రాష్ట్రపతి సంతకంతో పేపర్ కూడా వచ్చింది. ఆ పేపర్ అన్ని సంఘాలకు అన్ని వాట్సాప్ లో సోషల్ మీడియా పంపడం జరిగింది. ఇంకా దాని మీద అనుమానం వ్యక్తం చేయాల్సిన అవసరం లేనే లేదు. నాయుడు గారు చెప్పినట్టు ఆ వచ్చిన బోర్డును ఎట్లా కాపాడుకోవాలి, భవిష్యత్తులో ఎట్లా ముందు పోవాలని చెప్పి రైతులు ఆలోచించాలా. ఖచ్చితంగా రానున్నటువంటి సమయంలో మన ప్రతి రైతు మీద బాధ్యత ఉంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అరవింద్ గెలిచేటటువంటి బాధ్యత మనందరం భుజస్కంధాలపై వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇట్లాంటి అవకాశం మళ్ళీ రాదు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మళ్ళీ ఒకసారి ఢిల్లీకి పంపించినట్టయితే ఈ పసుపు ధర ఇప్పుడు మేడం చెప్పినట్టు నిజంగా నేను 9% వెళ్తే మీకు చిన్న విషయం చెప్తాను. అమెరికాలో చాలా మంది ఇక్కడ పిల్లలు లండన్ అమెరికా లాంటి దేశాల్లో వెళ్ళిన మన పిల్లలు అక్కడ హోటళ్లలో టర్మరిక్ మిల్క్ అని చెప్పేసి ఒక పాల గ్లాస్ లో ఒక మాసం పసుపు కలిపి పాలిస్తున్నారు. దానికి $1 అవుతుంది, 80 రూపాయలు. మన పసుపు ఇక్కడ వండింది అమెరికా పాలలు వేస్తే మాసంకు 80, తులాకు 800, 10 తులాకు 8,000, కిలోకి 80,000, కింటాకు 80 లక్షలు. అంతగా మన పసుపు పండించింది ఇక్కడ. అట్లాంటి పసుపు అమెరికాలో ఒక మాసం పాలలు వేస్తే మనకి 80 రూపాయలు అవుతాయి. పాలకు 50 రూపాయలు తీసేసిన 30 రూపాయలు ఒక మాసం పసుపు. మరి ఇక్కడ మరి ఇప్పుడు మనము పసుపు బోర్డు వచ్చిన తర్వాత అమిత్ షా గారితే గౌరవ ఎంపీ అరవింద్ గారు జగిత్యాల వచ్చినప్పుడు 200 కోట్ల రూపాయలు ఈ పసుపు పరిశోధన కోసం కేటాయించడం జరిగింది. కేంద్ర హోంమంత్రి అరవింద్ గారి చొరవతో ఆ 200 కోట్లతోటి శాస్త్రజ్ఞులు మనం పసుపు పండే ప్రాంతాలకు వస్తారు, మన భూమి దగ్గరికి వస్తారు, పసుపు ఎలా పండుతుంది, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత కూలీలు పడతారు, దీనికి ఆదాయం ఎంత రావాలి, దీంట్లో కుర్పిన్ కోసం ఎంత తీయాలని చెప్పేసి ఆలోచన చేసి ఆ బోర్డు ద్వారా మనకు న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రానున్న కాలంలో మనం ఇంకా ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు కానీ బీఆర్ఎస్ అభ్యర్థులు కానీ అసలు లేని సృష్టించి మాట్లాడుతూ ఉన్నాం. మొన్న గవర్నమెంట్ వచ్చిండు 74 ఏళ్ళు, ఎప్పుడేం మాట్లాడుతూ పెట్టలేదు. జగన్పల్లికి వచ్చి జగన్పల్లి పసుపు బోర్డు పెడతారు, నిజామాబాద్ మాట్లాడుతూ నిజామాబాద్ పసుపు పెడతారు, జగిత్యాలలో పెడతారు పసుపు బోర్డు. అర్థమైతే గెజిట్ నోటిఫికేషన్ చూపించాం. తెలంగాణ గెజిట్ నోటిఫికేషన్ ఎట్లా వచ్చిందో పసుపు కూడా అట్లా వచ్చింది. ఏం అర్థమైతే లేదు. కాంగ్రెస్ 6 గంటలు 0 తాకెత్తుతో పోయింది. 2 లక్షల రుణమాఫీ ఏమంటారు రేవంత్ రెడ్డి? 2 లక్షల రుణమాఫీ అయిందా? ఎక్కడి గ్యారెంటీ కూడా కాదు. 15 ఆగస్టు ఎందుకు? డిసెంబర్ 9 తారీఖు నాడు సోనియా గాంధీ పుట్టినరోజు నేను ఇస్తాను కార్యక్రమంలో 2 లక్షల రుణమాఫీ, అది కాకెత్తుతో పోయింది. ఎలక్షన్ అయిపోయినాయి, కోడాల్సిందంటే గద్దెత్తుతో పోయింది. ఒకటి మనం చిన్నప్పుడు ఏమంటుంది, మా ఇంట్లో రేపు లండన్లో భోజనం, మా ఇంట్లో
చెప్పుతో కొడతాడు, చెప్పుతో కొడతాను దొరసని అనేది జైల్లో వైపు కూర్చున్నది, జైల్లో వైపు కూర్చున్నది. మనం చూసినాం నడుచుకుంటే పిస పిస అయితే ముఖం, ఆ ముఖంలో కలలేదు, పిస పిస అయిపోయింది. మన పిస పిస ముఖం పిస పిస అయితే ఎట్లా చూడు, మన అరవింద్ గారి ముఖంలో కలలేదు చూస్తే స్మార్ట్ అరవింద్ గారి ముఖం సార్ ఈయన ఎంత గట్టిన్నాడు. రెండు పక్కల మధ్యన రెండు పక్కలు 74 రెండు పక్కలు నడిచి 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 బుద్ధలైపోయినాయి. ఆ కాళ్ళకి నాణాలు వేసినాం, ఆ నాట ఉప్పు రాత్రం చిన్నప్పుడు బాబు రాత్రం ఎట్లేదు సరిగా మెత్తైనకపోతే ఆ పసుపు ఉప్పు రాత్తుండే. ఆ పరిస్థితికి వచ్చిన చుక్కల పక్కల మధ్యన ఒక లాగెడ ఉన్నది. లాగెడ చెండు చెండు కోసం 44 డిగ్రీలో ఎండలో కూడా ప్రతి గ్రామం ప్రతి గల్లీ తిరుగుకుంటా ఈరోజు ఒక లాగెడలో చెండు చెండు ప్రచారం చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఒక్కసారి ఎండ చేయగానే మళ్ళీ వర్షాపతులే పాపం. ఇప్పుడే 74 గెలిపించాక 80 అయితే ఎడ పనిచేస్తున్నాను చేయరు. కాబట్టి ఇట్లాంటి యువకుని పట్టుదల ఉంది. నేను ఢిల్లీకి వెళ్ళినా, ఢిల్లీలో 3 రోజులున్నా, ఢిల్లీలో ల్యాబింగ్ ఎట్లా చేయాలో అరవింద్ గారికి చాలా తెలుసు. హిందీ ఇంగ్లీష్ పర్ఫెక్ట్ మాట్లాడతారు. కేంద్ర మంత్రి యొక్క అపాయింట్మెంట్ కావాలంటే కేవలం 2 గంటలలో 4 రైట్లకు 2 గంటలు పట్టింది. ఢిల్లీలో కూర్చున్నాము, అలా పిఎం పంపించిండు. కేంద్ర మంత్రి ఎంఎస్ఎంఈ మంత్రి నారాయణ గారు కలిసి రిప్రజెంటేషన్ ఇస్తాం. ఎఫ్ఓ గ్రూప్ కోసము ఒక గ్రూప్ కు 2 కోట్ల రూపాయల సబ్సిడీ తెప్పించేందుకు ఈ ఎంపీ గారు మాకు దోహదపడ్డాడు. ఎంపీ గారి వల్ల ఒక్కొక్క ఎఫ్ఓ గ్రూప్ కు 2 కోట్ల రూపాయల సబ్సిడీ తిరిగి కట్టే అవసరం లేదు. మరి అట్లాంటి వ్యక్తి భాషలో పట్టుదల ఉంది, ప్రావీణ్యం ఉంది, భాషలో ల్యాబింగ్ ప్రావీణ్యం ఉంది. ఢిల్లీలో చక్రం తిప్పుతాడు. మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ అపాయింట్మెంట్ ఏజెంట్లలో ఇస్తారు. అట్లాంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ దయచేసి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ అరవింద్ గారి గెలుపును ఛాలెంజ్ గా తీసుకొని 2 లక్షల మందికి పైన ఆయన నిజామాబాద్ నుంచి ఢిల్లీకి పంపిస్తే ఢిల్లీలో ఆయన మోడీ దగ్గర తలెత్తుకొని తిరుగుతాడు. ఇక్కడ నిజామాబాద్ పార్లమెంట్ లో మనం కూడా తలెత్తుకొని తిరిగే రోజు ఉంటాయని చెప్పి ఖచ్చితంగా అరవింద్ గారిని గెలిపేదని చెప్పి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం చేసుకుంటున్నా. భారత్ మాతా కీ సభాధ్యక్షుడు తిరుపతి రెడ్డి గారు, మన కార్యదర్శి చంద్రరెడ్డి గారు, రవి గారు 400 సీట్లకు పైగా నరేంద్ర మోడీ గారికి కావాల్సిన అవసరం ఉంది. నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. 400 సీట్లు కాదు, 450 కూడా దాచుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశం బాగుపడాలన్నా, పేదరికం నిర్మూలన కావాలన్నా, వ్యవసాయదారులు సురక్షంగా ఉండాలన్నా ఈ భారతదేశ ప్రధాని మోడీ గారు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఎవరిని అడిగినా కానీ మేము మోడీకి వస్తాం ఓటు. కాబట్టి మనం ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా అరవింద్ గారికి ఓటేయాలా, కమలం పువ్వు గుర్తుగా ఓటేయాలి. 2 లక్షల పైగా మెజార్టీతో అవసరం చేస్తాం. 2 lakhs మెజార్టీ. ఇక్కడ అనుమానం లేదు. రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ ఇద్దరు ఒకటే. బోత్ ఆర్ సేమ్. both are same. They are only one kind. ఇటు చూసినా రేవంత్ రెడ్డి, ఇటు చూస్తే కేసీఆర్. వీళ్ళు అనుమానం లేదు. కేసీఆర్ 10 సంవత్సరాలు అందరు దోగా వేసిండు. ఇప్పుడు దోగా వేయడానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి మన దేశం సురక్షితంగా ఉండాలన్నా, మన ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో మీరు అందరూ ధర్మపురి గారికి పువ్వు ఓటాలని నేను మనసారా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. భాస్కర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్నటువంటి
రైతు సోదరులకు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాన్ని తెలియజేసుకుంటూ, భారతీయ జనతా పార్టీ 2014లో అధికారంలోకి రాకముందు రైతులకు ఏ పంటకు ఏ రకమైనటువంటి మద్దతు ధర ఉంటే 2014 తర్వాత నరేంద్ర మోదీ గారు రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలనేటువంటి సంకల్పంతో ఏ రకంగా రైతుల కోసం కృషి చేసినటువంటి విషయాన్ని నేను మీ ముందు తెలుసుకున్నాను. ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా ప్రతి రైతుకు తెలియాల్సిన అవసరం ఉంది. గతంలో 2013 కంటే ముందు 2013లో వరికి మద్దతు ధర 1310 రూపాయలు ఉంటే 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ గారు ఈ రోజు వరకు 10 సంవత్సరాల కాలంలో 2203 రూపాయలు ఈ రోజు వరికి మద్దతు ధర ఉంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 70 సంవత్సరాలు, దాదాపు 68 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించి 68 సంవత్సరాల రైతు వరికి మద్దతు ధర 1300 రూపాయలు ఇస్తే నరేంద్ర మోడీ గారి 10 సంవత్సరాల కాలంలోనే దాదాపు 1000 రూపాయల పై చిలికిచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. అదేవిధంగా మొక్కజొన్నకు 1100 రూపాయలు ఉండే ఈరోజు 2200 రూపాయలు. కాంగ్రెస్ వాళ్ళు 65-70 సంవత్సరాల 1100 రూపాయలు ఇస్తే 2013 వరకు ఈ 10 సంవత్సరాల్లో మనం 2200 రూపాయలు చేసామంటే వాళ్ళు 1100 ఇస్తే మళ్ళీ ఈ 10 సంవత్సరాలు మనం ఎంతో 1100 రైతుకు మద్దతు ధరించి ఆదుకున్నటువంటి ఘనత నరేంద్ర మోదీ గారి. ఇలా అనేక మంది రైతులు వరి పంట వేసుకుంటే నాకు కొంత డబ్బులు వస్తున్నాయి, ఎందుకంటే మద్దతు ధర బాగుంది, ఊళ్ళలోనే కాంటలు ఉన్నాయి, ఆ కాంటలన్నీ కూడా నరేంద్ర మోడీ గారు పెట్టిస్తూ ఉన్నారు. ఏదైతే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో ఆ కొనుగోలు కేంద్రాలన్నింటినీ కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి డబ్బులతోనే పెడతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ ఇక్కడ మనం ఎన్నుకున్నందుకు వాళ్ళు ప్రొక్యూర్ చేసేటువంటి బాధ్యత, మధ్యవర్తిగా ప్రొక్యూర్ చేసినటువంటి బాధ్యత తప్పితే వాళ్ళు ఒక్క రూపాయి కూడా రైతులకు ఇవ్వరనే విషయాన్ని నేను ఈ సభాముఖంగా స్పష్టం చేస్తా ఉన్నాను. ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఆనాడు కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో కానీ వీళ్ళు మేము డబ్బులు పెట్టి కొంటున్నామని చెప్పమనండి, ధర మీద నిర్ణయిస్తామని చెప్పమనండి. ఎవరు కూడా ఎప్పుడు నేను ఇక్కడనే కాదు, ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో కానీ నిజామాబాద్ గారు గాంధీ చౌక్లో కానీ ఎవరు కాంగ్రెస్ నాయకుడు వచ్చినా బీఆర్ఎస్ నాయకుడు వచ్చినా రైతులకు ఎవరు చేస్తున్నారు, మద్దతు ధర ఎవరు ఇస్తున్నారో, కొనుగోలు కేంద్రాలకు కానీ ఆ మద్దతు ధరకు డబ్బులు కానీ ఎవరు ఇస్తున్నారో నేను తెలియజేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులకు నేను సవాల్ చేస్తూ ఉన్నాను. అన్ని పంటలకు కూడా మద్దతు ధరిస్తున్నది కేంద్ర ప్రభుత్వమే. ఆనాటి వాజ్పేయి ప్రభుత్వం, మోదీ గారి ప్రభుత్వం రాకముందు వాజ్పేయి ప్రభుత్వం కూడా కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చి అంతకుముందు బ్యాంకులలో లోన్లు ఇవ్వాలంటే ఇబ్బంది పరిస్థితి ఉండే. కానీ ఆ రోజే కిసాన్ క్రెడిట్ కార్డు ఇచ్చి ఆ క్రెడిట్ కార్డు ద్వారా మనం ఇక్కడ షాప్లోకి వెళ్ళి రైతు పెస్టిసైడ్స్ కొన్నా, ఫర్టిలైజర్ కొనుక్కున్నా, లేకుంటే ఇంప్లిమెంట్స్ కొనుక్కున్నా, ఏ రకమైనటువంటి అవసరం ఉన్నా అవి తీసుకునేటువంటి అవకాశం ఉండే. అదేవిధంగా నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో రైతు పరిస్థితి ఇంకా బాగుపడాలా, రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, పట్టడు అన్నం పెట్టేటువంటి రైతు బాధపడకూడదు, రైతు బాగుంటేనే గ్రామాలు బాగుంటేనే ఈ దేశం అభివృద్ధి చెందుతున్న ఆలోచనతోనే రైతు పండించినటువంటి పంటకు మద్దతు ధరని పెంచుకుంటూ పోతా ఉన్నాడు. ఈ దేశంలో ఒకటి ఆలోచించండి, ప్రభుత్వం మంచిగా ఉంటేనే, ప్రభుత్వంలో ఉన్న నాయకులు నిజాయితీ పనులు అయితేనే, ఈ దేశం బాగుంటేనే రైతు పండించినటువంటి పంట గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంటుంది. లేకుంటే కాంగ్రెస్ హయాంలో చెరుకు పండించినటువంటి పంట రైతుల ఏ రకంగా పరిస్థితి ఉండే, మోదీ గారు వచ్చిన తర్వాత ఈ దేశంలో మూతపడ్డటువంటి దాదాపు 66 షుగర్ ఫ్యాక్టరీలని తెరిపించినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారి. ఈ దేశంలో ఒక తెలంగాణ తప్పితే తెలంగాణలో 2 షుగర్ ఫ్యాక్టరీ, నిజాం షుగర్ ఫ్యాక్టరీ కానీ, ఎన్సీఎస్ఎఫ్ కానీ, ఎన్ఎస్ఎఫ్ కానీ ఏ ఒక్క షుగర్ ఫ్యాక్టరీని కూడా గత ప్రభుత్వం తెరిపించలేదు. ఈ ప్రభుత్వం కూడా తెరిపిస్తా అని చెప్పి మధ్యగడుతూ ఉంది. గత ప్రభుత్వం తెరిపించకపోవడానికి కారణం ఆ ఫ్యాక్టరీలో ప్రైవేట్ వ్యక్తులతో వాటా ఆడడం వల్ల, ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళకి వాటా ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకు ఫ్యాక్టరీని ప్రైవేట్ రంగంలో అప్పయ్యడానికి ఆ ప్రభుత్వాలు ముందుకు రాలేదు. రైతుల
తెప్పించడానికి ఆ ప్రభుత్వాలు సాహసం చేయలేదు. కాబట్టి ఒక విషయం గుర్తుంచుకోవాలా, ఈ దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో మనమందరం ఇదే విధంగా బాగుండాలన్నా, మన భావితరాల భవిష్యత్తు బాగుండాలన్నా, మనందరం సుఖంగా ఉండాలన్నా, మనందరం సుభిక్షంగా ఉండాలన్నా, దేశం బాగుంటేనే మనం వ్యవసాయం చేయగలుగుతాం, ఇంకొక పని చేసుకోగలుగుతాం. కాబట్టి మనము ఇలా ప్రపంచంలోనే గొప్ప నాయకుడు, విశ్వనాయకుడు, ఈ దేశం గురించి, భారతదేశం గురించి నిరంతరం పరితపిస్తున్నటువంటి వ్యక్తి, రోజు 18 గంటలు కష్టపడుతున్నటువంటి వ్యక్తి, ప్రతి పండుగని దేశ సైనికులతో జరుపుకుంటున్నటువంటి వ్యక్తి, ఈ దేశం కోసం కలియుగంలో అవతరించినటువంటి ఒక యుగ పురుషుడుగా భారతదేశం సేవ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం. కాబట్టి అటువంటి నాయకత్వంలో మళ్ళా బలపరచాల్సిన అవసరం మనందరిపైన ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఇదొక వైపు అయితే, మనకు గతంలో మనం ఓటేసి ఎన్నుకున్న సందర్భంలో 2019లో అంతకుముందు అనేక మంది పార్లమెంట్ సభ్యులు ఎన్నికల్లో పోటీ చేసిండ్రు, గెలిచిండ్రు. ఏ ఒక్కరు ఏం చేసిండ్రు అది కూడా స్పష్టంగా చెప్తాను. అనేక విషయాలు, అనేక అపోహలు కూడా నేను మీకు తేటతెల్లం చేస్తాను. మొట్టమొదటి చెప్తా ఉన్నాను, నేను బాలగోడు ఎంపీగా ఉన్న నారాయణ రెడ్డి, బాలగోడు కేశపల్లి గంగారెడ్డి, ఆ తర్వాత ఆత్మచంద్ర రెడ్డి, మర్యాసి గౌడ్, కవిత, వీళ్ళందరూ డాటా తీసినాను. వీళ్ళందరూ కూడా ఎవరెవరు ఎన్ని రోజులు నిజామాబాద్ పార్లమెంట్లో అందుబాటులో ఉన్నారు అనే విషయాన్ని డాటా తీస్తే అందరికంటే ఒక 50% ఎక్కువ నిజామాబాద్ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి మన అరవింద్ ధర్మపురి గారు. అదేవిధంగా అదేవిధంగా ఎన్నికల కంటే ముందు పసుపు బోర్డు గురించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా అనేక సంవత్సరాలుగా, దాదాపు 30 సంవత్సరాలుగా పసుపు బోర్డు ఏర్పాటు కావాలా, పసుపు శుద్ధి కర్మాగారం కావాలా, పసుపు పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేయాలా, అనేకమైనటువంటి 3 డిమాండ్లతోని నేను చిన్నప్పటి నుంచి కూడా అనేక మంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. అనేక మంది శాసనసభ్యులు వచ్చిండ్రు, అనేక మంది పార్లమెంట్ సభ్యులు వచ్చిండ్రు. ఏ ఒక్క సభ్యుడు కూడా నేను మీకు పసుపు బోర్డు ఏర్పాటు చేయించే బాధ్యత తీసుకుంటా, ఒకవేళ పసుపు బోర్డు ఏర్పాటు చేయించకుంటే నేను నా పదవి నుంచి తప్పుకుంటా అని చెప్పి ఏ ఒక్కరు చెప్పలేదు. ఆ విధంగా చెప్పి రైతులకు నేను బాండ్ రాసిస్తా, తప్పకుండా పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తా అని చెప్పి రైతులకు బాండ్ రాయించి, దేశంలో ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని ఇబ్బందులు పడ్డాడో నేను ప్రత్యక్షంగా చూసిన. ఒకరోజు ఇక్కడ ఉన్నటువంటి ఆర్మూరు ప్రాంతం నుంచి ఒక 3-4 మంది రైతుల్ని, అదేవిధంగా జగిత్యాల జిల్లాకు సంబంధించిన 3-4 రైతుల్ని, పసుపు రైతులకు కష్టాలు, బోర్డు ఏర్పాటు చేపిస్తే ఏ రకంగా ప్రయోజనం ఉన్నటువంటి విషయాన్ని ఢిల్లీలో మీటింగ్ ఉందన్నా, ఎవరెవరు వస్తే బాగుంటారంటే ఈ ప్రాంతం నుంచి 4, ఆ జగిత్యాల జిల్లా నుంచి ఒక 3, ఒక 7 మంది రైతుల్ని సొంత ఫ్లైట్ డబ్బులు కట్టి ఢిల్లీకి తీసుకెళ్లి అధికారులతో సమావేశం ఏర్పాటు చేయించి, వీళ్ళు ఇక్కడ వెళ్ళినటువంటి రైతులందరూ కూడా ఏ రకంగా ప్రయోజనాలు ఉంటాయి, ఏ రకంగా ఉంటాయని పసుపు బోర్డు గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అక్కడ అధికారులందరూ సావధానంగా విని ఆ విషయాలను నోట్ చేసుకున్నారు. అదేవిధంగా అనేక మంది సైంటిస్టులు తీసుకొచ్చి ఆ సైంటిస్టుల ద్వారా ఇక్కడ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసి నూతన వంగడాల్ని, హై ఈల్డింగ్ వంగడాల్ని ఏ రకంగా ఉత్పత్తి చేయాలా, గత అనేక సంవత్సరాలుగా పసుపు రైతులకు ఒకే రకమైనటువంటి వంగడాలను ఇస్తా ఉన్నారు. ఎండినటువంటి పసుపు 25 నుంచి 30 క్వింటాల లోపల వస్తుంది. దీన్ని ఈల్డింగ్ ఇంకా పెరగడానికి ఏ రకంగా మీరు సైంటిస్టులు కొత్త వంగడాలు సృష్టించాలనేటువంటి విషయంలో ఆ రకంగా సమావేశాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మళ్ళా పసుపు ట్రేడర్స్ ఎవరైతే వ్యాపారం చేస్తారో వాళ్ళందరినీ కూడా నిజామాబాద్లో నిఖిల్ సాయం వంశీ హోటల్లో ఆ పసుపు ట్రేడర్స్ మరి రైతులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ సమావేశాలు ఏర్పాటు చేస్తూ నిరంతరం పసుపు రైతుల గురించి, పసుపు బోర్డు ఏ విధంగా ఏర్పాటు చేయాలనే ఆలోచన గురించి ఒకరోజు నేను వారు అప్పుడు ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు మేమందరం కూడా ఈ పసుపు బోర్డు విషయం ఒకసారి 2 మంత్రులకి వెళ్దామని చెప్పేసి ఢిల్లీకి వెళ్ళినాం. అప్పుడున్నటువంటి వాణిజ్య శాఖ మంత్రి, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారు ఉన్నారని అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళినాం. ఆయన దురదృష్టవశాత్తు వాళ్ళ అమ్మ చనిపోయిందని తెలంగాణ మేము ఢిల్లీలో ఎయిర్పోర్ట్ దిగిన వెంటనే మన ఎంపీ గారు పిఏ సార్ వాళ్ళ అమ్మ
వచ్చినామనేటువంటి ఒక గుర్తింపు ఉంటుంది. వచ్చిన తర్వాత మనకు పని అవుతుంది, ఈ పసుపు విషయంలో మనకు ఉపయోగం ఉంటుంది, మనం కూడా వెళ్దాం అని అంటే అప్పటికి ఢిల్లీ నుంచి గ్వాలియర్కు ఒకటే ఫ్లైట్ ఉంటుంది, రోజుకో లేకుంటే 2 రోజులకు. ఆయన వెళ్ళిపోయిండు, ఫ్లైట్లు లేవు. ఢిల్లీ నుంచి గ్వాలియర్ పోవాలంటే దాదాపు 310 కిలోమీటర్లు. 310 కిలోమీటర్లు 2 కార్లు తీసుకొని మేము వెళ్ళినాం. మేము కొంతమంది అందరం వెళ్తే అక్కడ వాళ్ళ అమ్మ దాన సంస్కరణలు అయిపోయిన తర్వాత వాళ్ళతో కూర్చుండి మాట్లాడి రాత్రి 9 గంటలకు ఒక దగ్గర తిని భోజనం చేసి మేము బయలుదేరుతా ఉంటే మా 2 కార్లలో ఒక కార్ డ్రైవరు వామిటింగ్ చేసుకున్నాడు. ఇబ్బంది అవుతుంది. రాత్రి 9 గంటలకు బయలుదేరాలి, స్నానాలు కూడా చేయలేదు. 9:30కు మన ఎంపీ గారు అన్నా మీరు కూర్చుంటే మంచిగా ప్రశాంతంగా నేను నడుపుతా అని చెప్పి రాత్రి 9:30కు గ్వాలియర్లో మేము కార్లో పోకుంటే పొద్దున 4 గంటల వరకు ఢిల్లీకి 300 కిలోమీటర్లు పొద్దున్న 4 గంటల వరకు ఆయనే నడుపుకున్నాడు. నేను పడుకుంటే కూడా నేను పండనీయకుండా నన్ను లేకుండా నేను ఎందుకు పడుకుంటున్నాం అని చెప్పేసి అంత కష్టపడి ఆ రకంగా అనేక మందిని కలిసి ప్రైమ్ మినిస్టర్ని కలవడము, హోంమంత్రి అమిత్ షా గారిని కలవడము, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ని కలవడము, అందరినీ రిక్వెస్ట్ చేయడము, ఏదైనా సార్ ఈ పసుపు బోర్డు ఇస్తేనే మనకు అక్కడ భవిష్యత్తు ఉంటుంది, 80% నాకు కావాలి. ఇది కాదు, ఇవన్నీ విషయాలు వాళ్ళందరినీ మాట్లాడి ఒప్పించి మెప్పించి సీదా ప్రధానమంత్రి గారిని నిజామాబాద్ తీసుకొచ్చి పసుపు బోర్డు మీ అరవింద్ గారు కృషి వల్ల ఇలా నేను అనౌన్స్ చేస్తా ఉన్నాను. తప్పకుండా ఈ నిజామాబాద్ రైతుల పోరాటం, మీ ఎంపీ పోరాటం వల్ల ఇలా నేను చేస్తున్నటువంటి పసుపు బోర్డు ఏర్పాటు ఈ దేశంలో ఉన్నటువంటి పసుపు రైతులందరికీ కూడా ఉపయోగపడతామని చెప్పేసి పసుపు బోర్డుని అనౌన్స్ చేయడం జరిగింది. పసుపు బోర్డు అనౌన్స్ చేసిన వెంటనే ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతి ద్వారా నోటిఫికేషన్ కూడా పెద్దలు మన నిజామాబాద్ ఆహ్వాన్ శాసనసభ్యులు గౌరవనీయులు ధన్పాల్ సూర్యనారాయణ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆ రకంగా మోదీ గారు అనౌన్స్ చేసిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి వెంటనే రాష్ట్రపతితోని గెజిట్ నోటిఫికేషన్ ఇప్పించిండు. గెజిట్ నోటిఫికేషన్ అంటే తెలంగాణ ఏర్పడ్డప్పుడు రాష్ట్రపతి ఏ విధంగా గెజిట్ నోటిఫికేషన్ ఇస్తే ఒక రాష్ట్రం ఏర్పడుతుందో అదేవిధంగా గెజిట్ నోటిఫికేషన్ ద్వారా పసుపు బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని రాష్ట్రపతి గెజిట్ ద్వారా ఇప్పించడం జరిగింది. ఈ కాంగ్రెస్ సన్నాసులు, టీఆర్ఎస్ సన్నాసులు, కమ్యూనిస్టులు అనేక మంది అలాంటి చవాకులు పేర్కొంటూ అవగాహన లేకుండా తప్పుడు ప్రచారం చేస్తూ దమ్ము ధైర్యం ఉంటే ఆ గెజిట్ నోటిఫికేషన్ చూసుకోమని చెప్పండి. గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పసుపు బోర్డు స్పష్టంగా ఏర్పాటు అయింది. పసుపు బోర్డు ఏర్పాటు అయిన తర్వాత ఎక్స్పోర్ట్స్ పెంచడము, ఇంపోర్ట్స్ తగ్గించడము, ఇంకా అనేక రకమైనటువంటి ఫెసిలిటీస్ కల్పించడము, ఈ రకమైనటువంటి ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి ఈ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ కానీ బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీల మాయమాటలు నమ్మాల్సిన అవసరం లేదు. వాళ్ళు మోసపూరితంగా ఈ తెలంగాణ ప్రజల్ని, మన రైతుల్ని ఏ రకంగా మధ్యపెట్టిండ్రు. రుణమాఫీ చేస్తామని చెప్పి 1,00,000 రూపాయల రుణాన్ని కూడా మాఫీ చేయకుండా దగా చేసినటువంటి దోర్లు ఈ టీఆర్ఎస్ నాయకులు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి మీరందరూ కూడా మీ టీఆర్ఎస్ వాడు మీకు సగం మంది మాఫీ చేయలేడు, మీరు మాఫీ చేసినా సరే వెంటనే పోయి 2 లక్షల లోన్ తీసుకొని డిసెంబర్ 9వ తారీఖున అధికారులకు వస్తా, వచ్చిన వెంటనే 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఉన్నటువంటి ముఖ్యమంత్రి. డిసెంబర్ 9 పోయింది, ఇలా ఏప్రిల్ 9 పోయింది, మే 9 వస్తుంది, అధికారులకు వచ్చి 5 నెలలు అవుతుంది. రుణమాఫీ గురించి మాట్లాడితే దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తుండ్రు. అరే నీకు నిజంగా నీ చిత్తశుద్ధి ఉంటే నీ భార్య పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పు, నేను ఆగస్టు 15 రుణమాఫీ చేస్తానని చెప్పి మళ్ళీ మాయమాటలు చెప్పి మళ్ళీ రైతులను మోసం చేయాలనేటువంటి దగా చేయాలనేటువంటి ఆలోచనతోని ఈ ముఖ్యమంత్రి ముందుకెళ్తా ఉన్నాడు. కాబట్టి ఈ మోసపూరితమైన ముఖ్యమంత్రి మాటలు నమ్మద్దు. ఏమన్నాడు? 500 రూపాయలు ప్రతి పంట బోనస్ ఇస్తాడు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మద్దతు ధరకు ప్రతి పంటకు 500 బోనస్ ఇస్తున్నాడు. మొన్న రబీల్నే వడ్లు వచ్చినాయి, ఎన్నికలు అయిపోయింది, ముఖ్యమంత్రి వేడు రబీల వడ్లు చాలా మంది జోకియలేరు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, 500 బోనస్ వస్తానని చెప్పి ఇయ్యలేదు. ఖరీఫ్ ఫండ్లు వచ్చినాయి, కాంటాలు అయిపోతున్నాయి, ఇప్పటి వరకు 500 బోనస్ సంగతి లేదు అంటాడు. ఎన్నికలు అయిన తర్వాత
ఎప్పుడు కూడా మోసం చేసేటటువంటి ప్రభుత్వాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు. అధికారం కోసం ఎంతకంటే తెగించే ప్రభుత్వాలు. మనందరి కోసం, మనందరి భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ నాయకత్వంలో మరోసారి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని మన నిజామాబాద్ నుంచి కూడా రెండోసారి అరవింద్ ధర్మపురి గారిని పార్లమెంట్ పెట్టే బాధ్యత మనందరం తీసుకొని భవిష్యత్తులో ఎటువంటి కష్టాలు రాకుండా మనమందరం కూడా ఈ ఎన్నికల సందర్భంగా మనమే కాదు మనతో పాటు మన రైతాంగాన్ని అందరినీ కూడా యూనిటీ చేసి సమీకరించి ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ దేశంలో నరేంద్ర అధికారంలోకి రావాలా, ఇక్కడ అరవింద్ గారు గెలవాలనేటువంటి సంకల్పం తీసుకొని ఇక్కడికి వెళ్ళిన తర్వాత మన గ్రామాల్లో, మన గల్లీల్లో, మన పట్టణాల్లో అన్ని చోట్ల కూడా కమలం పువ్వు ఓటేసి భారతీయ జనతా పార్టీ రెండోసారి కూడా ఇక్కడ గెలిపించి మూడోసారి మోడీని ప్రదానం చేసే బాధ్యత మనమందరం కూడా తీసుకొని ఇక్కడికి వెళ్ళి మీ ఇళ్ళకి వెళ్ళాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు ముగిస్తున్నాను. శ్రీరామ్ రామ్ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమాన్ కి జై జవాన్ జై జవాన్. ఈనాటి కిసాన్ మోర్చా పార్లమెంటు నియోజకవర్గ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న నూతన శ్రీనివాస్ రెడ్డి గారి, ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన ఎంపీ అరవింద్ ధర్మపురి గారికి, మరియు రెండోసారి కూడా పార్లమెంటుకు మన అందరి ముందు రావడం జరిగింది పోటీ కోసం. అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి గారికి, పార్లమెంట్ ప్రభారి వెంకటరెడ్డి గారికి, పెద్దల భూపతి రెడ్డి గారికి, వేదిక మీదున్న కిసాన్ మోర్చా సభ్యులకు, వేదిక ముందున్న కిసాన్ మోర్చా సోదరులందరూ కూడా నా యొక్క నమస్కారం. చాలామంది చాలా విషయాలు, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రైతుల పక్షపాతం. ఒక మాటలు చెప్పాలంటే రైతుల గురించి ఎప్పుడు ఆలోచించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఎక్కడ కూడా ఒక బ్రేక్ లేకుండా, ఎక్కడ కూడా ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా తప్పకుండా మనకు కిసాన్ సమ్మాన్ నిధి, ఈ రైతు బంధు మాదిరి ఇక వస్తుంది ఒకసారి ఎగరగొట్టుడో లేకుంటే అదే విధంగా కాకుండా ఎకరానికి 6,000 రూపాయలు ఇదంతా మనకు తెలిసిన విషయం. ఇంకొకటి ముఖ్య విషయం ఏంటిదంటే నరేంద్ర మోడీ గారు రైతులకు అకాల వర్షంతో కానీ ఏదన్నా వారు పెట్టుబడిని ఫసల్ బీమా యోజన ద్వారా రైతులకు పెట్టుబడి తిరిగి పొందే విధంగా ఫసల్ బీమా యోజన ప్రవేశపెట్టడం జరిగింది. అనేక సార్లు మన భారతీయ జనతా పార్టీ రైతు సోదరులు బీఆర్ఎస్ పార్టీని కూడా మీరు రైతు బీమా ప్రవేశపెట్టాలంటే ఎక్కడ బీజేపీకి పేరు వస్తుందంటే 10 సంవత్సరాల్లో ఆ పని చేయలేదు. మొన్నొకరు అంటా ఉన్నారు ఒక డిబేట్లో, రైతు బీమా ప్రవేశపెట్టలేదు బీఆర్ఎస్ ప్రభుత్వము, కాంగ్రెస్ కూడా అదే దాంట్లో నడుస్తూ ఉంది. అంటే వాళ్ళు ఏమంటారంటే రైతు బీమాతోటి ఇన్సూరెన్స్ కంపెనీలు బాగుపడుతున్నాయి. నోరిస్తే దొంగ మాటలు, అబద్ధం మాటలు. ఇక 18,000 రూపాయలు ఎకరానికి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పంట పైన సబ్సిడీ లభిస్తూ ఉంది. అదేవిధంగా రైతులకు పంటలే కాకుండా పాడి పరిశ్రమకు, మత్స్య పరిశ్రమకు పెద్దపీట వేస్తుంది భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా మినిమం సపోర్ట్ ప్రైస్ ఈ 10 సంవత్సరాల్లో సుమారు డబుల్ అయింది. ఇవన్నీ మనకు తెలుసు. ఇక పెద్దలు చెప్పినట్టు సోనియమ్మ మేము అధికారం చేస్తాము, జన్మదినం నాడు డిసెంబర్ 9న 2 లక్షల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పారు.
అది దాటేసుకుంటే ఇప్పుడేమో ఆగస్టు 15 అంటున్నారు. ఎందుకంటే ఓటుకు నోటు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి 15 ఆగస్టు లోపల నేను మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే రోజు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు, అబద్ధం మాటలు. మోడీ అవినీతికి ఛాంపియన్ అంటారు, ఇంకొక రోజు ఈవీఎంల గురించి మాట్లాడతారు. అవినీతికి కేర్ ఆఫ్ అటర్సే కాంగ్రెస్, అందరికీ పెద్ద అన్నారు. దాంతోపాటు ఈవీఎంలు అంటారు. మరి ఈవీఎంలో నీకు సగంలో పెట్టండి, వీడు కర్ణాటకలో కాంగ్రెస్ ఎట్లా వచ్చింది, తెలంగాణలో కాంగ్రెస్ ఎట్లా వచ్చింది. భారతీయ జనతా పార్టీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అంటారు. నరాన హిందుత్వం ఉన్న నరాన భారతీయ జనతా పార్టీ ఏ కార్యకర్తకైనా కట్ట హిందూ అంటే భారతీయ జనతా పార్టీ. ఈరోజు నువ్వు ఇటాలియనుడివా, క్రిస్టియనుడివా, హిందువా, ముస్లిమా ఓటు అట్లా కాదు. ఇప్పటికి కూడా ఈయన మోడీ గురించి మాట్లాడతారు. దాటేయడానికి అబద్ధం హామీ నుంచి గెలిచినాం. మరి అప్పటిదాకా 15 దాకా ఉండేటట్టు లేడు. జైల్లో తయారైనటువంటి ఆయన కోసం సేలు, అందుకోసమే అమలు కాని హామీలకు మళ్ళా ఆయన అంటే 2 లక్షల రుణమాఫీ, ఈ 100 రోజుల్లో కౌలు రైతులతో సహా 15,000 రూపాయలు చెప్పింది, 15,000 కూలీలకు 12,000 పంటకు అన్నిటికన్నా ముఖ్యమైనది 500 రూపాయలు ఆయన సబ్సిడీ కల్పిస్తాడు. ఇవన్నీ ప్రజలందరూ కూడా తెలిసిపోయింది. ఈ అబద్ధపు హామీలు ఈయన చెయ్యలేడు. అందుకే ఆగస్టు అంటాడు, సెప్టెంబర్ 17 అంటాడు. అప్పటిదాకా ఆయన కాంగ్రెస్ టీంలోనే ఒక హోమ్ మినిస్టర్ అంటారు, ఈయన సీట్కి ఎసరు పెట్టేటట్టున్నారు, ఈయన జైలుకు పెట్టేటట్టున్నారు. అందుకోసం ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. తప్పకుండా మనం భారతీయ జనతా పార్టీకి 3వసారి మోడీ గారిని ఎందుకు గెలిపించాలని చాలా మంది చెప్పిండ్రు. మన ధర్మం కోసం, మన ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థని పటిష్టం చేసుకుంటానికి, మన రక్షణ రంగాన్ని పటిష్టం చేసుకోవటానికి, అదేవిధంగా ముందు తరాల కోసం. ఈ విధంగా ముఖ్యంగా మోడీ గారు నాకు 4 కులాలు అంటారు. దళితులు, బడుగు బలైన వర్గాలు, రైతులు, యువకులు, మహిళలు అంటారు. ఇది మోడీ గారి ఆయన క్యారెక్టర్. ఈ విధంగా ఈ కుటుంబం లేదంటే దేశ ప్రజలందరూ ఏమన్నారు, మేమంతా కూడా మోడీ కుటుంబం అని. మోడీ గారి పరిపాలన మనం చూస్తూ ఉన్నాం. ఆయన సంస్కరణలు ఏదైతే రామ మందిరం మనం చూసినామో, ఆ రామ మందిరం 22 జనవరిలో ఆ సంఘటన చూసిన, ఆ సన్నివేశాన్ని చూసిన మనందరం కూడా, ఈ తరమాలందరం కూడా అదృష్టమని నేను చెప్తా ఉన్నాను. మనమందరము ఏ జన్మలో పుణ్యం చేసుకుంటేనో 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రాముడి మళ్ళీ ప్రతిష్ట మనం చూడగలిగిన. ఇక ఈ మధ్యన మోడీ గారు చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ వస్తే ఏమవుతుంది, ఏదో మన ఉన్నాయని దోచుకుంటానికి వాళ్ళ మేనిఫెస్టో. మన మహిళల పుస్తల కాడికి కూడా తీసుకుంటానికి. కనుక దయచేసి మనమందరం కూడా, మనమైతే ఓట్లు వేస్తాం, ఇక్కడ ఉన్న వాళ్ళం ప్రతి ఒక్కరు కూడా ఒక 20 మందితోటి ఓటు ఇప్పిస్తే మన సంకల్పం. ఎవరైతే న్యూట్రల్ ఓటర్స్, భారతీయ జనతా పార్టీ అభిమానులను మనం సెకండ్ ప్రిఫరెన్స్ ఇద్దాం. న్యూట్రల్ ఓటర్స్, నాకు ఎవరైనా నచ్చి కలిస్తే నేను భారతీయ జనతా పార్టీకి కమలంకు ఓటేస్తాను సిద్ధంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వారిని కలవాలా లేదా ఫోన్ల ద్వారా ఫోన్ చేస్తే వాళ్ళు తప్పకుండా మన వైపు మొగుతారు. ఎందుకంటే దుష్ట రాక్షస కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఎట్లయితే అసెంబ్లీలో అబద్ధ హామీలతోటి, పనికిరాని హామీలతో గెలిచిందో, విషబీజం నాటడానికి వాళ్ళు మాస్టర్లు. ప్రజల మైండ్లలో విషబీజం నాటడానికి అందరికీ పెద్దోళ్ళు అంటే కాంగ్రెస్. కనుక దయచేసి మీరందరూ కూడా అక్కడ మోడీ గారి గురించి, ఇక్కడ మన అరవింద్ ధర్మర్ గారిని పెద్ద మెజార్టీతో గెలిపించే మీ అందరినీ కూడా నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి. ఆరుమూరులో జరిగే రైతు సమ్మేళనానికి చేసిన పెద్దలు, వేదిక నుంచి పెద్దలందరికీ మరియు వేదిక ముందున్న రైతు సోదరులందరికీ
నా యొక్క నమస్కారం. ఈరోజు 4-5 నెలల క్రితం జరిగిన ఒక ఘోరం, నవంబర్ 30 డిసెంబర్ 3 నాడు ఫలితాల వల్ల తెలంగాణ క్రితం రైతుల గురించి మీకు సమస్య తర్వాత చెప్తాను. ఈ రైతు పక్షపాత రైతులని నిండముంచే ప్రభుత్వం అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. నేను ఒక 10 రోజుల క్రితము ఋతుపవనాలు వర్షాలు వస్తున్నాయని ఇక్కడ ఈ ప్రాంతంలో నేను చూసిన వరకు జగిత్యాల నుంచి నిజామాబాద్ వరకు రోడ్ల మీద కల్లాలు, సరైన కల్లాలు లేక రోడ్ల మీద కానీ మిగతా చోట్ల కానీ అన్ని వడ్ల కుప్పలు వస్తుంటే గోడౌన్లు లేవు, గడ్డి బ్యాగులు లేవు. అమరావతులందరూ రైతులంతా మొగుల వైపు చూస్తుంటే చెప్పాను, దయచేసి ఇమ్మీడియట్లీ రైతులకు కాంటాలు, గన్ని బ్యాగులు, లారీల ట్రాన్స్పోర్టు ఇవన్నీ వెంటనే అరేంజ్ చేస్తే రైతు కన్నీటి నుంచి కన్నీటి చుక్క కారదు. 2 సార్లు ఫోన్ చేశాను, వ్యవసాయ అధికారులకు ఫోన్ చేశాను, లేడు. ముఖ్యమంత్రి ఎటు పోయిండు? ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేడు. ముఖ్యమంత్రి ఆ రాహుల్ ఖాన్ అనే వ్యక్తి గురించి కేరళ రాష్ట్రానికి ప్రచారంకి వెళ్ళాడు. ఎందుకంటే అక్కడ పోయి అంటాడు ఈవీఎం మిషన్ల గురించి, మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు ఎట్లా గెలిచినావు? ఈవీఎం మిషన్ సరిగ్గా లేకపోతే నీ విజయం మీదనే నీకు అపనమ్మకం ఉంది, తెలంగాణ ప్రజల మీద డౌట్ ఉంది. అంటే క్యారెక్టరే సరిగ్గా లేనప్పుడు ఇట్లాంటి అపోహలు వస్తాయి. నీ విజయమే నీ మీద నమ్మకం లేకపోతే ఈవీఎం మిషన్ లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి ఎట్లయినా. ఆ రోజు మళ్ళీ కలెక్టర్కి ఫోన్ చేశాడు, వ్యవసాయ శాఖ కార్మికులు, సార్ ఇక్కడ ఆర్మూరు ప్రాంతంలో రైతులంతా వడ్లని రోడ్డు మీద ఉన్నాయంటే మళ్ళీ 3 రోజుల తర్వాత భారీ వర్షాలు మొత్తం తడిసిపోయినాయి. అంటే ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం చేసే విధానం. 20వ తారీఖు నాడు రైతులందరూ మా ఇంటికి వచ్చారు, మొత్తం ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరూ. అన్న రాత్రి అకాల వర్షం, తుఫాను, ఉరుములు, మెరుపులు ఇవన్నిటికి తడిసి ముద్దయిపోయిందన్న మా కష్టం. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేదు అని ఒక స్వామి, పల్గుంట స్వామి లాంటి స్వామి దగ్గరికి పోతే, ఇంత సడన్లీగా అరాచక ఈ వర్షం ఎందుకు వచ్చిందంటే మీ జిల్లాకి ఎవడో అబద్ధాల కోరు రైతులను నెట్టేట ముంచినోడు వచ్చిండా మీ జిల్లాగా అడిగినాడు. అంటే రైతులని నట్టేట ముంచినోడు, అబద్ధాలు చెప్పినోడు మీ జిల్లాలకు అడుగుపెట్టిండు అరిష్టం అడుగంటే వాళ్ళకి రైతులకు వచ్చే అర్థం కాక అవునవును నిన్న రేవంత్ రెడ్డి వచ్చాడు నిజామాబాద్ కంటే. అంటే వాడు అట్లాంటి రైతులను ముంచినోడు, రైతులకు తప్పుడు వాగ్దానాలు చేసినోడు, రైతు రుణమాఫీ చేస్తని ఈరోజు మళ్ళీ దేవుళ్ళ మీద ఒట్టు పెడుతున్నాడు. ఒక్కసారి ఎవరైనా కాంగ్రెస్ వస్తే ఒక మాట అడగండి, 2 లక్షల నియమనండి. ఏ రైతు అయినా ఉంటే దయచేసి మీరు రైతులు బ్యాంకులలో డబ్బులు తీసుకొని పెట్టుకున్నారు కదా, 2 లక్షలు ముందు ఇచ్చిన తర్వాతనే వాళ్ళు ఊళ్ళకి రమ్మనండి. ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 15 అంటున్నాడు. ఎందుకో తెలుసా? అతను జూన్ 4 తర్వాత ముఖ్యమంత్రి ఉండట్లేదు. జూన్ 4 తర్వాత ముఖ్యమంత్రి ఉండట్లేదు. నేను చెప్పట్లేదు, ఆ కొడంగల్ ముఖ్యమంత్రి చెప్తున్నాడు, నాకన్నా మంచి తెలివిపరుడు, నాకన్నా మంచి నిజాయితీపరుడు అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడీ ఉన్నాడు అంటే ఎక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళి సిగ్నల్ వచ్చినట్లది, బాబు నీ తాళరాని పైన అయిపోయిందని. కాబట్టి ఇంకా హిందువులను అవమానం చేయడానికి, హిందువులని ఇబ్బంది పెట్టడానికి, హిందూ దేవుల మీద కొట్లు పెట్టడం. ముఖ్యంగా దయచేసి ఈరోజు రైతు సోదరులందరూ ఆలోచించాల్సింది. సుమారు 25,000 కోట్లున్న సబ్సిడీని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి 10 ఏళ్లలో 1,25,000 కోట్ల వరకు తీసుకెళ్లారు నరేంద్ర మోడీ గారు. 7 లక్షల కోట్లు రైతు రుణాలు ఉంటే 21 లక్షల కోట్లు రైతు రుణాలు ఇస్తున్నాం. యూరియా కావచ్చు, 50% సబ్సిడీ మీద కావచ్చు, రకరకాల టార్ప్లెట్ కావచ్చు, తాటిపత్రలు కావచ్చు. మొన్న కూడా మేము ఎలక్షన్ అయిపోయాం, 3,100 మద్దతు ధరిస్తామని. ఓకే, మీరు నమ్మిండా నమ్మలేదా పక్కన పెడితే ఆ 2,100 ఒకటిస్తే నేను ఒక జగిత్యాల రైతమ్మ అమ్మాయి రైతు లేడీ రైతు అంటుంది, ఎట్లా తిరుగుతుందో చూడండి. 1,500 రూపాయలు ఇస్తున్నాం. నమ్మండి, కన్న తల్లినైతే నమ్మండి. ఈ దేశాన్ని కాపాడతందుకు, ఈ ధర్మాన్ని కాపాడతందుకు, ఈ రైతులను కడుపులో పెట్టుకున్నందుకు 3,100 ఇస్తున్న
భారతీయ జనతా పార్టీ కాదని ఈరోజు కాంగ్రెస్ అలియాస్ ముస్లిం లీగ్ పార్టీకి గెలుచుకున్నాం. అంటే ఏదంటారు మన తెలంగాణలో పాలించే గేదె నమ్మి పోతులు కొనుక్కున్నట్టు. ఒకవైపు 3,100 రైతుకు సన్మానం. ఈరోజు ఇట్లాంటి పరిస్థితులు వచ్చేది కావు. ఈరోజు పసుపు ధర మీరు చూస్తున్నారు. మేము చెప్పే అవసరం లేదు. అది ఒక్క రోజులో దిగేది కాదు, ఒక్క రోజులో ఎక్కేది కాదు. 5-6 ఏళ్ళ నుంచి చేసిండ్రు. మేము కూడా పసుపు పెడతాం కదా, నాకు కూడా తెలుసు పసుపు. 5,000 నుంచి 4,000 నుంచి 6,000 నుంచి ఈరోజు సుమారు ఒక 15,000 పైచిలకు 20,000 మధ్యన వస్తున్నదంటే గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు ధనుపూర్ అరవింద్ గారు ఎంతో కష్టపడి పోటు కన్నా ముందు విదేశీ దిగుమతులను తగ్గించాడు. ఈ టెక్నికల్ పాయింట్స్ మీకు చెప్పలేము రైతులకు. అక్కడికి ఏదైతే షిప్పులలో పసుపు వస్తుందో 1,000 టన్నులు 1,00,000 టన్నులు పసుపు వస్తుందో బయట దేశాలకి అది ఆపేశాం. అది ఆపేస్తేనే ఇక్కడున్న పసుపు ధర పెరిగింది. ఈ పసుపు పొడి వల్ల విదేశీ ఎగుమతులు సునాయాసంగా తయారవుతాయి. రెండోది ఇవన్నిటితో పాటు అందరూ భూములు కొనుక్కుంటున్నారు. నిన్నగాక మొన్న ప్రధానమంత్రి గారు అన్నట్లు మనం సంపాదించుకున్నది మనకుండల్లా కాంగ్రెస్లు తీసుకొని తురుకోలకి ఇవ్వాలి. అది వేరు నిర్ణయించుకోవాలి. మేమేం చెప్పాలి? 2 ఎకరాలు 3 ఎకరాలు చేస్తున్నారు, 3 ఎకరాలు 4 ఎకరాలు చేస్తున్నారు, 4 ఎకరాలు 6 ఎకరాలు చేస్తున్నారు. అప్పుడే ఊరికి 4 మసీదులు అయినాయి. ఎవరు ఏం చెప్పట్లేదు, అన్నీ తెలుస్తున్నాయి మీకు. తుర్కోలంతా ఒక్కటే కాంగ్రెస్ ఎందుకు ఓటెత్తున్నారు? ఎట్లన్నా చేసి మీకున్న భూములు, మీకున్న పొలాలు, మీకున్న ఇల్లు, మీకున్న బంగారం ఎక్కువ కొనుక్కొని పెట్టుకోకండి. ఎట్లా మనం తుర్కో ఆలగించరు కదా, ఏదైనా ఉంటుంది సరే సరిగ్గా 4 రోజులు కనుక అన్నమన్న తినండి. ఎంతసేపు వ్యవసాయము ఎత్తు చెమట తిప్పి రూపాయి జమ చేసి తులం బంగారం మీరు కొని ఎకరం భూమి మీరు కొని ఓడిపాలి చేస్తారు. ఇది కాబట్టి అన్నీ ఆలోచించండి. మీ బిడ్డలు కూడా చదువుకున్నారు. ఈరోజు మీరు కాకుండా మీ బిడ్డలు విదేశాలలో ఉన్నారు. విదేశాలలో ఒక్కసారి అడగండి. ఒక ఉదాహరణ మగ్గిడి ఉంది, ఖానాపూర్ ఉంది, జగిత్యాల ఉంది, మేడ్పల్లి ఉంది. ఊరికొక్కడైనా పోయి విదేశాలకు అడగండి. ఈరోజు బిడ్డ ఇట్లుంది అమెరికాలని గౌరవం ఇండియన్ అంటే మీ పిల్లగానే చెప్తారు. మీరు ఈ కళ్ళబొల్లి కబుర్లు చెప్పే కాంగ్రెస్ ఇక ఎవరు నమ్మలేదు. 1927 కూడా చెప్పిర్రు కరాచీలో ఉన్న వ్యాపారులకు, మీరు ఉండర్రా మీ పని అయిపోతుందిరా అంటే నవ్విరు. 1947 కరాచీలో హిందువులు ఎవరు మిగిలేదు. కాశ్మీర్లో ఉన్న 1960లో చెప్పారు కాశ్మీర్లో ఉన్న పండితులకు, ఒరే మీరు ఉండర్రా మిమ్మల్ని ఉంచర్రా అంటే నవ్విరు. 40 ఏళ్ళ ఏటలకి ఆటలు కాలాలు చేశారు. ఇప్పుడు మీకు కూడా చెప్తున్నా, మీరు ఇట్లనే కాంగ్రెస్ని ఆదరిస్తే 30 ఏళ్ళ తర్వాత ఎవ్వరు ఉండరు. ఉంటే గడ్డాలు మీసాలు టోపీలు బుర్కాలు. ఇది రాసి పెట్టుకోండి. భూములు కాదు, పసుపు కాదు, వడ్డీ కాదు. ఇవన్నీ ఉండాలంటే ధర్మం ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే దేశం ఉండాలి. దేశం ఉండాలా, ధర్మం ఉండాలా, భారతీయ జనతా పార్టీ ఉండాలా. ఇవన్నీ ఉంటేనే సంపాదించుకున్నది మనకు ఉంటుంది. మన పిల్లలు బతారు. నిన్నగాక మొన్న నేహా అనే బిడ్డని 9 పోట్లు పొడిచింది ఇట్లా ప్రేమించకపోతే. కాంగ్రెస్ లీడర్ బిడ్డ. కానీ ఒక్కరు రాలేదు. కాంగ్రెస్ రాలేదు, బీఆర్ఎస్ రాలేదు, కమ్యూనిస్ట్ రాలేదు. మళ్ళీ ఎవరు పోయింది ఆ బిడ్డ గురించి? కాంగ్రెస్ బిడ్డ గురించి కూడా పోయింది బీజేపీ పార్టీ, విశ్వ హిందూ పరిషత్, ఏబీపీ. మాకు పార్టీ లేవు. దేశమంతా ఒకటే. నేహ కర్ణాటక బిడ్డ కాదు, దేశమంతా హిందువుల బిడ్డ నేహ. కాబట్టి దయచేసి మీరు రైతులే కావచ్చు, ఈరోజు మంచి అమ్మగానతో ఉన్నారు. ఎవరు చెప్పే మాటలు నమ్మకండి. రేవంత్ రెడ్డి గురించి అసలు నమ్మే సమస్య లేదు. 420 వాగ్దానాలతో 420 మాటలు మాట్లాడుతూ ప్రతిరోజు హిందువులను అవమానం పాలు చేస్తున్నారు. రిజర్వేషన్లు తీసేస్తామట. మిస్టర్ రేవంత్ రెడ్డి తమ్ముండే చెప్పు. మొన్న మా ప్రధానమంత్రి గారు చెప్పారు, రిజర్వేషన్లు అంబేద్కర్ గారు దిగొచ్చినా మళ్ళీ జన్మెత్తిన రిజర్వేషన్లు ఎవరు తగ్గించలేదు. నువ్వు కుట్రదారుడు. మా దళిత బిడ్డల రిజర్వేషన్లు తీసి ముస్లింలకు ఇవ్వాలనుకుంటున్నారు. మీకు ఇది సమ్మతమా? మన బిడ్డల రిజర్వేషన్లు తీసి ముస్లింలకు ఇవ్వడం న్యాయమా? దొంగలాళ్ళై బదనామనం చేస్తున్నారు. కాబట్టి మీ ఊళ్ళలో దళితులకు కూడా చెప్పండి, రిజర్వేషన్లు అవసరమైతే పెంచుతామే తప్ప రిజర్వేషన్లు తగ్గించే సమస్య లేదు భారతదేశంలో. ఒకటి
గౌరవం ఉండాలా, మీ భూములు, మీ బంగారము, మీ బంగ్లాలు, మీ కార్లు ఉండాలా. ముస్లింలకు పంచకూడదు అంటే ఇంకున్నది ఒకటే ఒకటి, కమలం గుర్తు. దయచేసి ప్రలోభాలకు లొంగకండి. ఇట్లా చెప్తే రోడ్డు లేదు. 500 సంవత్సరాల కింద కాశ్మీర్లో ముస్లిమ్స్ లేరు, ఇప్పుడు హిందువులు. ఎవరు చెప్తలేడు. 500 సంవత్సరాల కింద కాశ్మీర్లో ముస్లిమ్స్ లేరు, ఈరోజు హిందువులు లేరు. భవిష్యత్తులో నిజామాబాద్ జిల్లా కావచ్చు, జగిత్యాల కావచ్చు, తెలంగాణ కావచ్చు, హిందువులుగా ఉండాలా, హిందువులుగా బతకాలా. మన భవిష్యత్ తరాలు భద్రంగా గౌరవంగా బతకాలంటే మనని కాపాడుకునే పార్టీ, మనని బతికించుకునే పార్టీ ఇది భారతీయ జనతా పార్టీ కాదు, హిందువుల బతుకు పార్టీ, హిందువుల గురించి కాపాడుకునే పార్టీ. కాబట్టి రైతు సోదరులందరికీ చెప్తున్నాం, దయచేసి మీ గురించి మేము పోరాడతాం. ఢిల్లీ మాది, రైతులకు ఏమేమి కావాలో తెచ్చే బాధ్యత మాది. ఈరోజు యూరియాలో కావచ్చు 18,000 ఎకరానికి మేము సబ్సిడీ ఇస్తున్నామంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం వల్ల సాధ్యమైంది. రామగుండంలో ఎరువుల కర్మాగారం తిరిగి తెచ్చి, ఎరువుల కర్మాగారం ఎవరికి అవసరం? ఎరువులు ఎవరి గురించి? మన గురించి, రైతుల గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ. రైతులను ఓటు బ్యాంక్గా మార్చుకొని ఒక మోసగాడు అనుమూల రేవంత్ రెడ్డి డిసెంబర్ 9 నాడు రైతుల రుణమాఫీ చేస్తున్న మోసగాడు ఈ రోజు తెలంగాణ వ్యాప్తం తిరుగుతున్నాడు. దయచేసి రైతు సోదరులకు చెప్తున్నాను, ఎక్కడ పడితే అక్కడ 420 కేసు పెట్టండి. అనుమూల రేవంత్ రెడ్డి 420 కేసు పెట్టండి అతని. ఎందుకంటే రైతులను మోసం చేసినాడు. 2 లక్షలు ఇచ్చే వరకు 420 కేసులు పెడుతూనే ఉండండి. అప్పుడు కానీ ఆ మోసగాడికి, ఆ మోసపూరిత వాగ్దానాలు చేసేవాడికి సరైన గుణపాఠం చెప్పాలంటే ఇప్పుడు రాబోయే ఎన్నికలలో మే 13 నాడు ఆ దుర్మార్గులకు, కడుపులల్ల కంతులు పెట్టుకున్న కాంగ్రెస్ వాళ్లకు సరైన గుణపాఠం చెప్పాలంటే మీతో పాటు మీ బంధువులకు చెప్పండి, మీ ఊర్లలో ప్రతి ఒక్కరికి చెప్పండి. ఓటింగ్ నాడు ఒక్కడు కూడా ఇళ్ళ ఉండగండి. ముస్లింస్ 92% పోలింగ్ బూత్లలో పోతున్నారు. మీకేమైంది? యూట్యూబ్లు చూసుకుంటా, ఇళ్ళ శక్నాలు చేసుకుంటా, అప్పాలు చేసుకుంటా ఎందుకుంటున్నారు? ప్రతి ఒక్కరు ఎలాంటి పక్షి పోలింగ్ బూత్లకి ఇంటి ముందోడికి చెప్పండి, ఇంటోడికి చెప్పండి, పొలం పక్కోడికి చెప్పండి, పొలం వెనుకోడికి చెప్పండి, ఎలాంటి కలగాలి. మీ బతుకులు మార్చే రోజు, సస్తరా బతుకుల నిర్ణయించుకున్న రోజు వాళ్లకు కాంగ్రెస్ రాజకీయ క్రీడ, మనకు బతుకు పోరాటం. ఎవరు చెప్తాడు? 1 గంట పోలింగ్ బూత్ వెళ్ళడానికి టైం దొరకట్లేదా? 5 ఏళ్ళు దుర్మార్గుల చేతికిచ్చి మమ్మల్ని చంపుతారా? మన బిడ్డలు చంపుతారా? మన ధర్మాన్ని చంపుతారా? మన గుళ్ళను కూడా కొడతారా? దయచేసి మీ అందరికీ చెప్తున్నా, చేతులు ఎత్తి మొక్కుతున్నా, ఫస్ట్ పోలింగ్ బూత్కి వెళ్ళండి. ఏమని వాడితే వాడు 80 ఏళ్ళు 90 ఏళ్ళ పెద్దవాళ్ళు ఉంటే మోసుకొని వెళ్ళండి. మనం బతకాల ఈ దేశంలో. ఓటు ఒక్కడే మనల్ని కాపాడుతుంది. మేము మిమ్మల్ని బాంబులు పట్టుకుంటామా? మిమ్మల్ని కత్తులు పట్టుకుంటామా? మిమ్మల్ని కథాలు పట్టుకుంటామా? కొడవలు పట్టుకుంటామా? రాయలసీమలాగా బాంబులు వేసుకోమంటామా? ఖాళీ 10 నిమిషాలు. ఒక్కరు ఛాయ్ తాగితే ఓట్లు కాడ 10 నిమిషాలు. దయచేసి నేను మీ బిడ్డగా చెప్తున్నా, మీ అన్నదమ్ములుగా చెప్తున్నా, ప్రమాదం దగ్గరనే ఉంది. ప్రమాదం ఎక్కడ లేదు. ముస్లింలు ఏమనకండి, ఈ కాంగ్రెస్ పెద్ద డేంజర్. హిందువుల ద్రోహులు, హిందువుల చరిత్ర మొత్తం అనే చెప్తున్నది. హిందువులు చంపారు. దయచేసి మే 13 నాడు మీ పవిత్రమైన హృదయంతో పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఒక్కసారి 500 సంవత్సరాల తర్వాత వచ్చిన బాలరామును ఊహించుకోండి. ఆ ఈవీఎం మిషన్ చేతి పోయినప్పుడు ఎక్కడ కూడా ఆ కను చూపు చూడండి, ఆ దేవుడిది. శ్రీరామచంద్రుడి చూపులో ఎట్లా జీవం కొట్లాడుతున్నది. ప్రతి ఒక్కరు ఊహించుకొని పోలింగ్ బూత్ పోయిన తర్వాత బాలరాముని తలుచుకొని, శ్రీరామచంద్రుని తలుచుకొని, మన భవిష్యత్తును తలుచుకొని, మన బిడ్డల్ని తలుచుకొని మీ అమూల్యమైన చేతితో కమలం 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 మీద నొక్కాలి. కమలం నొక్కితే సాయంత్రం వరకు ఒక్క బటన్ కూడా పైన ఉండకూడదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నొక్కండి 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 నొక్కండి. ఒక్క బటన్ కూడా పైగా కనబడకూడదు. దయచేసి కమలం. అప్పుడే మన బతుకు గౌరవంగా బతుకుతాం. దయచేసి మీరు ఒక్కసారి ఇవన్నీ ఆలోచించి, రైతు ప్రభుత్వం మిగతా విషయాలంటే సోదరులు చెప్తారు, అభివృద్ధి వాళ్ళు చెప్పారు, జరగబోయేది వీళ్ళు చెప్తారు. అసలు మొత్తం బతకల్లా లేదా, గడ్డాలు వేసుకోవాలా, బురకలు వేసుకోవాలని నేను చెప్పిన.
అది మీరు ఆలోచించండి. నేను చెప్పింది తప్పైతే నా ఇంటికి రండి, నేను చెప్పింది తప్పైతే నా ఇంటికి రండి, అడగండి. రాకేష్ రెడ్డి ఈ మాట ఎందుకు ఎప్పుడు చెప్తా. బెంగళూరు తీసుకపోతే ఫయాజ్ గాడు కత్తితో నువ్వు వచ్చిన 9% న్యాయం చూపిస్తాం. కాదు పెళ్లి చేసుకున్న శ్రద్ధాని 30 తుకుడలు చేసిన అత్తాబ్ గారిని చూపిస్తా. 30 తుకుడలు చేసి పెళ్లి చేసుకుని ఫ్రిడ్జ్లో పెడతారు, పెళ్లి చేసుకోబోతున్నారు, కత్తి కొట్టుకుని కొడతారు. మరి ఎందుకు రాదు? హిందువుల అమ్మాయిలు నిలబడ్డారు. హిందువుల అమ్మాయిలే కావాలన్నా మీకు? కొడాలనుకుంటే మీ వాళ్ళు పొడుచుకోండి, ప్రేమించాలనుకుంటే మీ అమ్మాయిని ప్రేమించుకోండి. ఇది కాంగ్రెస్ వాడు చేసిన కుట్ర. కాంగ్రెస్ వాడి దేశంకు పట్టిన శని. కాబట్టి కాంగ్రెస్ ని దేశ పొలిమేరగా ధర్మి విదేశీయులు పెట్టిన పార్టీ ఈరోజు విదేశీయుల నాయకత్వంలో నడుస్తున్నాం. మన దేశం, మన ధర్మం, మన గురించిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటే. దయచేసి ఇంటికి వెళ్ళండి, ఆలోచించండి. మన బతుకుల గురించి, భవిష్యత్తు గురించి, మన బిడ్డల గురించి, బతుకమ్మ సంతోషంగా ఆడాలంటే ఈ కమలం గుర్తు కోటేసి మరొక్కసారి 3వసారి గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఢిల్లీ పీట మీద నిలిపి అప్పుడు భారత మాత సంతోషం పడితే మనమందరం సంతోషం పడతాం. రెండోది, సోదరుడు ధర్మపురి అరవింద్ గారు 5 సంవత్సరాల నుంచి మచ్చలేదు. ఎవడో అంటాడు పనికిరాడు, ఆ మాట ఈ మాట. ఒకటి మోసం చేసింది లేదు, ఒకటి రూపాయి తిన్నది లేదు. వేల కోట్లు పెట్టి రైల్వే డబ్బింగ్ లైన్ కావచ్చు, 60 బ్రిడ్జిలు కావచ్చు, ఆడబిడ్డలకు లోన్లు కావచ్చు, పసుపు బోర్డు కావచ్చు, పసుపు ధర కావచ్చు, రోడ్లు ఈ తార్ రోడ్లు కావచ్చు. ఇవన్నీ మేము ఆయన కష్టపడకపోతే ఎవరు తెస్తారు? కొందరు అంటారు ఈరోజు మేమున్నామైన కండగా అందుబాటులో లేదంటారు. అందుబాటులో మేమున్నాం. ఈరోజు రండి, జైతలు రండి, బోధనలు రండి, డిచ్పేలు రండి, బాల్కొండలు రండి. ఇద్దరం శాసనసభ్యులు ఉన్నాం. ఈరోజు ఇద్దరం శాసనసభ్యులు ఏ పరిణామం రండి. ఇప్పుడు నా దగ్గరకు వస్తున్నారు. అతను ఈరోజు గెలవాలి, గెలిచి ఢిల్లీకి వెళ్ళాలి, ఢిల్లీలో ఉన్నతమైన స్థానంలో కూర్చుంటే నిధులు తీసుకొచ్చి జగిత్యాల నుంచి బోధన దాకా పారించే బాధ్యత మేము తీసుకుంటాం. ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా అన్నిటికీ మేమున్నాం. ఈరోజు మమ్మల్ని తయారు చేశాడు, 2 శాసనసభ్యులు తయారు చేశాడు, 1000 ఓట్ల మెజార్టీ గెలిచాం. మొక్కమొలని భూమిలో మొక్కలమై మొలిచినాం. మొక్కమొల నిజామాబాద్ జిల్లాలో బీజేపీని ఇంత పెద్ద అభివృద్ధి చేసి ఆయన గెలిచి మమ్మల్ని గెలిచి ఈరోజు తెలంగాణలోనే అందరికన్నా ముందు గెలిచే సీటు అత్యధిక మెజార్టీ గెలిచి నిజామాబాద్ అని అన్ని సర్వేలు చెప్తున్నాయంటే అర్థం చేసుకుని దాని వెనుక ధర్మపురి అరవింద్ గారి కృషి ఎంతుందో. ఎవడో నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు, అవాకులు అంటాడు. ఎవడు కార్లో కూర్చున్నాడు, మనం కూర్చున్నాం కార్ల అభివృద్ధి సంవత్సరం 7 ఏళ్ళు ఢిల్లీలో ఉండాలా. కాబట్టి దయచేసి ఎవరైనా చెప్పినా తప్పుడు మాటలు వినకండి. దేశం, ధర్మం అన్నీ ముఖ్యము. దాంతోపాటు సోదరుడు కేంద్రంలో ఉన్నతమైన స్థానం వస్తే మనకు నిధులు ఎక్కువ వస్తాయి, మనం అభివృద్ధి చేసుకుందాం. రైతులకు సంబంధించిన కోల్డ్ స్టోరేజ్లు కావచ్చు, గోడౌన్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, పల్లెబాట కావచ్చు, అన్ని రకాల అభివృద్ధి చేసుకొని ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టుకొని రైతులకు విదేశాలకు ఎగుమతి చేసుకొని రైతు అంటే నిజామాబాద్ జిల్లా రైతులాగా ఉండాలని నిరూపించుకుందాం. మొత్తానికి ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. బోలో భారత్ మాతాకి. పల్లె వెంగారెడ్డి గారు, అదే రకంగా 2 జిల్లాల నుంచి వచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, రైతు సోదరులందరికీ కూడా, సోదరిమణులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎన్నికలు వచ్చినాయి. నేను భారతీయ జనతా పార్టీకి వెళ్ళి నిలబడ్డా. పోయినసారి మీ అందరి ఆశీర్వాదంతో గెలిచిన. ఎలక్షన్లో వచ్చిన స్పీచ్లు ఇస్తూ ఉంటారు అందరూ, అన్ని పార్టీలలో స్పీచ్లు ఇస్తూ ఉంటారు. ఏమన్నా స్పీచ్లు దక్కుతూ ఉంటారు అన్ని పార్టీలలో. మా జీవన్ రెడ్డి గారు అయితే కాంగ్రెస్ అభ్యర్థి 40 నిమిషాలు ఇస్తాడు స్పీచ్లు. నేను ఇక్కడ పైన ఉన్న పెద్దలందరినీ అడుగుతున్నా, ఇక్కడ ఉన్న రైతులందరినీ అడుగుతున్నా. నన్ను ఒకసారి ఎంపీగా ఎన్నుకున్నారు. అందులో 2 సంవత్సరాలు కరోనాలో ఎటువంటి కొత్త సంస్థని, కొత్త ఖర్చుని ప్రభుత్వం టేకప్ చేయలేదు. మనందరికీ వ్యాక్సిన్లు ఇచ్చింది 2 సార్లు. మనందరికీ వ్యాక్సిన్లు ఇచ్చింది నరేంద్ర మోడీ బతికించడం మనని. అదే రకంగా 150 దేశాలకి వ్యాక్సిన్ పంపిందా భారతదేశం, గరీబ్ దేశాలకి. 2 సంవత్సరాలు కొత్త సంస్థ కానీ కొత్త ఖర్చు కానీ పెట్టుకోలేదు. 3 సంవత్సరాలు ఎంపీని నేను మీ చిరకాల వాంఛ పసుపు బోర్డు తీసుకొని వచ్చిన. పసుపు రేట్లు
ఏ విధంగా పసుపు రేట్లు పెంచాలో చేసి చూపించిన. అవునా? ఇగో మీడియా అంటున్నది. జీవన్ రెడ్డి 47 ఏళ్ళు రాజకీయ జీవితం ఏం చేసాడు చెప్పండి. ఇక్కడ గోపాల్ రెడ్డి రా, తిరుపతి రెడ్డి రా. ఇగో ఈయన మా జగిత్యాల జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు. తిరుపతి రెడ్డి ఇక్కడ రెడ్ సైడ్ రా. ఈయన మొత్తం రైతు ఐక్య వేదిక అధ్యక్షుడు. మొత్తం పసుపు రైతుల ఉద్యమం చేసి ఈయన నాయకత్వంలో చేసింది. వీళ్ళిద్దరు జగిత్యాల జిల్లా వాళ్ళు. నేను మాట్లాడా, నాకు స్పీచ్లు దంచుడే వద్దు. నేను 3 ఏళ్ళు ఎంపీని, ఒక్కసారి ఎంపీ అయినా. నేను మీ చిరకాల వాంచ 40 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నారు. బోర్డు తెచ్చినా మీ ధరలు ఎట్లా పెరగాలో నేను చేసి చూపించిన. చెప్పు జగిత్యాల జీవన్ రెడ్డి ఏం చేసి చెప్పు. 45 ఏళ్ళు, ఇప్పటికి 75 ఏళ్ళు వచ్చినాయి. ఈ వయసులో మళ్ళీ నిలబడ్డాడు. 16వ ఎలక్షన్ ఇది. 16వ ఎలక్షన్ ఇది. ఏం చేశాడు ఎప్పుడు? ఓళ్ళలో ఎప్పుడు వచ్చి నేను కూర్చుంటే నేను మాట్లాడా. వారు శాసనసభ్యులుగా ఉండి ఎమ్మెల్సీగా ఉన్నాడు ఇప్పుడు. కానీ ఎప్పుడు కూడా ఒక చెప్పుకోదగ్గ పనిని కానీ అక్కడికి జైత్యాలకు ఇది చేసిండు అంటే ఒక హిస్టారికల్ మూమెంట్ ఏది మాత్రం లేదు. రోడ్లు గవి అంటే అది కామన్గా అందరు ఎమ్మెల్యేలు ఎంపీలు చేసిన తప్ప హిస్టారికల్ ఏది కూడా ఇప్పటి వరకు చేయలేదు. అదేవిధంగా అక్కడ ముఖ్యంగా ధర్మపురి వెళ్ళడానికి ఆ రోడ్డు పెద్దగా కావాలా, ఆ యావర్ రోడ్ అనేది. దాన్ని అనేక సార్లు హామీలు ఇచ్చిండు, వారు ఇచ్చిర్రు, ఇంకా వేరే ఎమ్మెల్యేలు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా దాన్ని అభివృద్ధి చేయలేదు. అదేవిధంగా మన ఎంపీ గారు పసుపు బోర్డుతో పాటు మేము ఇప్పుడు చాలాసార్లు అడిగేవాళ్ళం, అన్న ఈ ధర కూడా అంటే ధర పెరుగుతుంది, ఎట్లా పెరుగుతుంది అని వారు వివరించడం జరిగింది. అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ మనం బంద్ చేపిస్తున్నాము. దాని ద్వారా మరియు రైతులు ఎక్కువ క్వాలిటీ క్వాంటిటీ తీసే విధంగా మనం దాన్ని చేయాలని వారు చెప్పడం జరిగింది. గోపాల్ రెడ్డి, నేను ఏం చేసినా మస్తాన్ చెప్పిన వాళ్ళందరూ తెలిసింది. రేట్లు పెరిగిపోయినాయి. ఎగుమతులు ఏం చేయాలా, దిగుమతులు ఏం చేయాలా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని చేసింది. నేను 3 ఏళ్ళు ఎంపీని నేను చేసి చూపించిన. రోడ్లు ఏంది, మస్తు రోడ్లు వేసాను. 7-6 రైల్వే ఓవర్బ్రిడ్జ్లు 7 కడుతున్నాం. ఒకటి ఉండే ఇప్పటిదాకా. రోడ్లు గిట్లు పక్కకు పెట్టు. ఆ రోడ్లు ఆయన ఏం రోడ్ వేసి 50 రోడ్ వేసుకోలే. ఇప్పటికి 1,00,000 సార్లు కమిట్మెంట్ ఇచ్చారు. 7 రైల్వే ఓవర్బ్రిడ్జ్లు కట్టినాము, నేషనల్ హైవేలు కట్టినాము, స్టేట్ హైవేలు కట్టినాము, గ్రామీణ సడక్ యోజనలు కట్టినాము. నరేంద్ర మోడీ రోడ్లు ఎట్లు వేస్తున్నాడో ఇవన్నీ వాళ్ళకి చెప్పదగదు. జీవన్ రెడ్డి ఏం చేసాడు చెప్పురి, మీరు జగిత్యాల చెప్పురి. ఇప్పటి వరకు చెప్పడానికి ఏమీ లేదు. ఎన్నిసార్లు చెప్పినా ఈ హిస్టారికల్గా ఇది ఒకటి చేసిండు అనే పరిస్థితి మాత్రం లేదు. దయచేసి మీరందరూ 11 సార్లు అసెంబ్లీ నిలబడ్డాడు, 2 సార్లు ఎంపీ నిలబడ్డాడు, 3వ ఎంపీ నిలబడ్డాడు, ఒకసారి ఎమ్మెల్సీ. ఏం చేసిండయా? ఏం లేదన్న, ఏం లేదు, చెప్పడానికి మాత్రం ఏం లేదు. దయచేసి మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి చెప్తే మోసం పోకండి. ఆయన మోసం చేస్తున్నాడు. ఒక్కటైతే చేసిందన్న, ఏం లేదు, మనం పసుపు రైతులంతా ఉద్యమిస్తే పార్టీలకు అతీతంగా అందరం రైతులం ఏకంగా కూడా చేసింది. పసుపు రైతులను ఏకంగా కూడా చేసిండు. పసుపు మద్దతు ధర అనేది ఎప్పటి నుంచో చిరకాలంగా 30 ఏళ్ళ నుంచి మనం కొట్లాడుతున్నాం. ఆ కొట్లాడను విచ్ఛిన్నం చేసుకున్నాం. ఎందుకంటే వాళ్ళ మీద అవుతుంది. ఏదన్నా అయితే ఫస్ట్ ఏమంటాం మనం, అదే రైతులందరం కలిసి ఎన్నో ఏళ్ళ నుంచి పసుపుకు మద్దతు ధర వాళ్ళని, పసుపు బోర్డు వాళ్ళని పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటాలను విచ్ఛిన్నం చేయడం. ఎందుకంటే గతంలో వాళ్ళే ఉన్నారు అధికారంలో. ఆ 40 ఏళ్ళ నుంచి అధికారం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళకి పసుపు బోర్డు యాదికి రాలేదు, పసుపు మద్దతు ధర యాదికి రాలేదు. కేవలం మన అన్న మేము ఎన్నోసార్లు మేము ఉద్యమం చేసేటప్పటి నుంచి అన్నాం, అన్న మీరు బాండ్ పేపర్ రాసి ఇచ్చారు, మన పసుపు మద్దతు ధర కావాలి, పసుపు బోర్డు కావాలన్నా. కానీ మేము ఎన్నోసార్లు అంటే మమ్మల్ని ఒకసారి ఢిల్లీ కూడా తీసుకుపోయారు. ఢిల్లీకి తీసుకుపోయి అక్కడ ఉన్న స్పైసీ బోర్డు మెంబర్లతోటి, హార్టికల్చర్ వాళ్ళందరితో మాట్లాడిపించారు. అది ఎట్లయితే పసుపు ధర పెరుగుతుంది, ఎట్లయితే అవుతుందని ఇవన్నీ చేసి. తిరుపతి అవన్నీ నేను చేసిన వాళ్ళకి తెలుసు. ఇలా ధరలు వచ్చినాయి వాళ్ళకి. మీ జీవన్ రెడ్డి ఏం చేసి చెప్పు. మా రైతులకైతే చేసింది ఏం లేదన్న. ఓన్లీ ఈ కాంగ్రెస్ నా కొడుకులు తురుకోళ్ళ చెప్పులు నా కూడా తప్ప ఏం రాదు. ఆ పెద్ద మనిషి వయస్సు ఎంత, నెత్తి మీద టోపీ పెట్టి బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన తుర్కోళ్ళకి, రోహింగ్యాకి వెళ్ళి వచ్చిన తుర్కోళ్ళకి పౌరసత్వం అడుగుతాడు. ఈ రాజకీయాలు వచ్చేది మీకు
ఆ బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ పెట్టలే. బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ పెట్టకుంటే 4 ఉమ్మడి జిల్లాలకు వెళ్ళి ఎమ్మెల్సీ నిలబడ్డాడు, గెలిచిండు. ఒక్కసారి నిజామాబాద్కి వచ్చిండా, ఒక్కసారి ఆదిలాబాద్కి వచ్చిండా, ఒక్కసారి మెదక్ వచ్చిండా, కరీంనగర్లో పోని జగిత్యాల తప్ప పక్క కొరుట్లకి ఏమని చేసిండా? ₹1 ఖర్చు పెట్టిండా ఎమ్మెల్సీ ఫండు? ఏం చేసిండు జీవన్ రెడ్డి చెప్పుర్రి. నరేంద్ర మోడీ ఏం చేస్తుండో తెలియదా? ఇగో మీ ప్రతి ఎకరానికి 18,000 సబ్సిడీ ఇస్తుండే. వీటి మీద ఇస్తుండే లేదు నరేంద్ర మోడీ. 18,000 రూపాయలు ప్రతి ఎకరానికి ఇస్తున్నాడు. ఏం చేసిండు జీవన్ రెడ్డి? ఎందుకు స్పీచ్లు ఎందుకు పద్ధతి లేక జీవన్ రెడ్డి ఏం చేసిండు అనుకోరు అంతే. ఏం చేసిండు? 45 ఏళ్ళు ఏం చేసిండు జీవన్ రెడ్డి? ఉమెన్స్ కాలేజ్ తెచ్చిండట. జగిత్యాల గట్ట ఒక ఉమెన్స్ కాలేజ్ తెచ్చిండట 47 ఏళ్ళ. మనం చెప్తాను ఇక్కడ ఒక్కటే కాదు, అంతటా వచ్చింది. ఏం చేసిండు జీవన్ రెడ్డి అంటే చెప్తలే రోజు. మీడియా ఊకే ఎందుకండి ఎండల వాడి స్పీచ్లు ఇచ్చుకుంటా ఎండ దెబ్బ తాకి ఎందుకు? నేను 3 ఏళ్ళు ఎంపీని, నేను ఏం చేసినా చెప్తున్నా. నువ్వు ఏం చేసినావు? 47 ఏళ్ళ ఏ రైతుకే? మామిడి రైతులను నాశనం చేసిండు, పసుపు రైతుల్ని నాశనం చేసిండు, అందరికంటే ఎక్కువ మోసం చెరుకు రైతుల్ని చేసిండు. ఈయన చేయమంటే చెరుకు ఫ్యాక్టరీ ఓపెన్ కాలే. ఎంతసేపు పదవి కావాలి, పదవి కావాలి, పదవి మీద యావ సావదు, పదవి మీద యావ సావదు. 45 ఏళ్ళ నుంచి ఎలక్షన్లు కొట్లాడుతున్నాడు. ఒక్క ఫ్యాక్టరీ తెలుసుకోరాదా? ఒక్క ఫ్యాక్టరీ తెలుసుకోరాదా? ఏం చేసిండు 45 ఏళ్ళ? చెరుకు రైతులు మోసం, పసుపు రైతులు మోసం, మామిడి రైతులు నాశనం. ఎంతసేపు టోపీలు పెడతారు, దాన్ని జగిత్యాలని పిఎఫ్ఐ అడ్డా చేసిండు. పిఎఫ్ఐ అడ్డా చేసిండు జగిత్యాలని. అరే అన్న, మీరందరూ ఏబీవీపీ వాళ్ళు బీజేపీకి వెళ్ళి వచ్చిండ్రు. రామన్న గోపన్నను చంపినప్పుడు చంపినోడు ఇంట్లో కూడా పెట్టుకున్నాడు. ఈయన పెట్టుకుని జీవన్ రెడ్డి పెట్టుకున్నాడు ఇంట్లో, దాచిపెట్టిండు చంపినోడిని. ఏం చేసిండు జీవన్ రెడ్డి? పదవుల మీద యావదావదా సేవ చేయరా? బతికిన రోజులు ఇంతో అంతో 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఎన్ని ఏళ్ళు చేస్తే వీలైతే సేవ చేయని నాశనం ఎందుకు చేస్తున్నారు? రైతుల్ని నాశనం చేస్తున్నారు, ప్రజల్ని నాశనం చేస్తున్నారు, భారతదేశాన్ని విభజిస్తున్నారు. కూడా రోహింగ్యా వాడికి బంగ్లాదేశ్ వాడికి ఇక్కడికి వస్తే పౌరసత్వం ఇస్తారా అండి? అచ్చా, మళ్ళా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కింద హిందువులకి పౌరసత్వం ఇవ్వాలంటే ఇవ్వద్దట, హిందువులకి ఇవ్వద్దట, రోహింగ్యాలకి బంగ్లాదేశ్ వాళ్ళకి ఇవ్వాలట. అరే జీవన్ రెడ్డి గారు, నీ మామిడి రైతులకు ఏం చేసినావు? నీ చెరుకు ఫ్యాక్టరీలు ఎందుకు తెరుచుకుంటలేవు? ఏమంటాడండి? చెరుకు ఫ్యాక్టరీలు కమిటీలు ఉన్నాడు. ఇలా ఇంతకుముందు కమిటీలు ఉన్నాడు. రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు కమిటీలు ఉండే. కమిటీ సిఫార్సు చేసి తీసుకుపోయి పుట్టదాఖలు చేసారు. 10 ఏళ్ళు గవర్నమెంట్ నుండి ఇలా మంత్రి ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చి మళ్ళీ వచ్చి ఏం చేస్తారు? మళ్ళా కమిటీ వేసారు. కమిటీ వచ్చి ఎంత సిగ్గుమాలింత మీ కాంగ్రెస్ పార్టీలో అంటే, కమిటీ వచ్చి ఏమంటది? 2025 డిసెంబర్కి తెరుస్తాము చెరుకు ఫ్యాక్టరీలు అన్నదా లేదా? మళ్ళా ఈ రేవంత్ వచ్చి మొన్న బాసర అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నా సెప్టెంబర్ 17 తెరిపిస్తామన్నాడు. అంటే నువ్వు వేసిన కమిటీ చెప్పింది కరెక్టా? నువ్వు చెప్పేది కరెక్టా? ఎందుకే రైతుల్ని మోసం చేస్తారు? దేనికి మోసం చేస్తారు రైతుల్ని? ఎందుకంటే నేను చెప్తున్నా, భాయ్ సాబ్, నీ ఫ్యాక్టరీ వాల్యుయేషన్ చేయి, నీ ఫ్యాక్టరీ వాల్యూ ఎంత బహిర్గతం చేయి, మేనేజ్మెంట్ తీసుకొచ్చి నడిపించే బాధ్యత నెల రోజులలో చేసి పెడతాను. అంటే అప్పుడు వచ్చి సెప్టెంబర్ 17 అట. ఏది నీ సెప్టెంబర్ 17కి రిపోర్ట్ చూపెట్టు. నువ్వు వేసిన కమిటీ డిసెంబర్ 2025 అన్నది, నువ్వు సెప్టెంబర్ 17 ఎట్లా అంటున్నావు? మళ్ళీ బాసరమ్మ వారికి ఒట్టేందుకు? ఆ టీఆర్ఎస్ వాడు కరెక్ట్ అన్నాడు. ఊకే దేవుళ్ళ మీద ఏమి, నీ పొరగాళ్ళ మీద ఏమని చెప్పి, ఇంకా నీ భార్య పిల్లల మీద ఏమన్నాడు ఒట్టు. కరెక్టే కదా? ఎన్నిసార్లు మోసం చేస్తారు కదా? నాశనం చేస్తున్న దేశాన్ని మీరు కాంగ్రెస్ పార్టీ.
ఈ వయసులో నెత్తి మీద టోపీలు పెట్టుకొని ఆజాది 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 అని అడుగుతుండే ఏందో దేనికి ఆజాది? అరే 45 ఏళ్ళు నా వయసు అంతున్నది రాజకీయ అనుభవం, నువ్వు ఏం చేసినావు చెప్పు. వీళ్ళిద్దరా వాళ్ళు ఏం చెప్తున్నారా? వాళ్ళు ఏం చేసి చెప్తున్నా పనులు ఏం చేసి నిలబడు ఓడిపోడు అదే పని మీద ఉంది. అరే నీ జీవన్ రెడ్డి గారు నీ వయసుకి నేను మర్యాద ఇస్తాను. నువ్వు ఫలానా పనులు చేసిన జీవితంలో ఇంకా రైతులు బాగుపడ్డారు, ఇంత వేల రైతులు బాగుపడ్డారు, లక్షల మంది బాగుపడ్డారు అని ఒకటి చెప్పు. నీ ఎవరు నేను రాజకీయం ఇచ్చిపెట్టి పిక్ ఇప్పుడే. నరేంద్ర మోడీ గురించి ఏం మాట్లాడతారా మీరు? మొత్తం దోసుక తినేటోళ్ళు మీరు. కాంగ్రెస్ పార్టీ అంటే దేశాన్ని దోసుక తినే పార్టీ, దేశాన్ని దోసుక తినే పార్టీ. ఏం చేసినామంటే చెప్పేది లేదు. కానీ ఎలక్షన్ నిలబడుతున్నా గవర్నమెంట్ ఉన్నది, ఆ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అందరిని బెదిరించుడు, ఇంకొక ఆయన ఇంకా అందరిని బెదిరించుడు, జాయిన్ చేయించుకున్నాడు, అందరిని బెదిరించుకుంటా నడిపించుడు. ఇదే రాజకీయం, ఇదే రాజకీయం. ఏం చేసిరు పోయి? నీ 6 గ్యారెంటీలు ఎక్కడున్నాయి? ఎన్నిసార్లు మోసం చేస్తారు? ఎన్నిసార్లు మోసం చేస్తారు? ఏం చేస్తారు? ఎప్పుడు చేస్తారు? 500 రూపాయలు ఇయ్యరా? డిసెంబర్ 9 నాడు నేను ముఖ్యమంత్రి కాగానే కొంట మీరు అమ్మకుండ్రి అన్నాడు. అన్నాడా? మరి ఏమైంది? డిసెంబర్ 9 వీకింది, ఇంకో పంట కూడా వీకింది. 500 బోనస్ లేదు, 2 లక్షల రుణమాఫీ లేదు. మహిళలకి బంగారం, తులం బంగారం అట. ఇల్లు అడిగినరా? తులం బంగారం అడిగిరా? మహిళలు అడిగినరా? తులం బంగారం ఇస్తాం, 4,000 పెన్షన్ ఇస్తాం, అందరికీ 2,500 ఇస్తాం, యువతకు నిరుద్యోగ వృత్తి ఇస్తాం. ఏడిపోయినారా భయ్? ఆ ఓటుకు నోటు ఉన్నది కదా, ఓటుకు నోటు కేసులా రేపో మాపో జైలు వేస్తారట రేవంత్ రెడ్డిని. మొత్తం బిక్తుంది కాంగ్రెస్ పార్టీ. అది తీసుకుపోయి మధ్యప్రదేశ్ కోర్టులో పెట్టిండ్రు. ఆ జూలై 14 లాస్ట్, అంత లోపల చెప్పాలి ఏం చెప్పాలన్నా. ఆ తర్వాత జడ్జిమెంట్ వస్తుంది, పిక్తాడు లోపలికి. అరే మీ జీవన్ రెడ్డి గారు ఎందుకు వేస్తారండి? మీ కోర్టు ఎందుకు వేస్తారు? ఏం చేసినవని వేస్తారు? వీళ్ళిద్దరు జగితారు. అరే తిరుపతి రెడ్డి ఈయన రైతు ఐక్య వేదిక అధ్యక్షుడుగా 178 మంది, ఈయనతో పాటు ఇంకా కొందరు రైతులు, మన నిన్న మొన్న జాయిన్ అయిన బద్దం శ్రీనివాస్ రెడ్డి అని, అట్లా కొందరు రైతు నాయకులు కలిసి 178 మంది నామినేషన్ చేసి చరిత్ర సృష్టించారు. ఒక చరిత్ర సృష్టించారు. అరే నువ్వు ఏం చేసినావు? 45 ఏళ్ళలో ఏం చేసినావు? ఊకే 42 డిగ్రీలు ఎండల స్పీచ్లు దంచుకుంటే తిరుగుతూ ఉంటావు. ఎందుకు? నువ్వు ఏం చేసినావు చెప్పరా? చెప్పరు. ఆ కాంగ్రెస్ వాడు మోసం మీద మోసం, మోసం మీద మోసం, దేశాన్ని దోచుకున్నాడు. ఆ రాహుల్ గాంధీ కూడా నోటేసారా అన్న? చెప్పురి కూడా రాహుల్ గాంధీ ఓటేస్తారా? ఆ కుల్లా చెప్తున్నాడు. నేను ఇప్పుడు వీడియో పెడతా ఫేస్బుక్ లో, దగ్గర సర్క్యులేషన్ లో పెడతా చూడండి. అందరైనా దోసుక తింటాడట, పోయి తుర్కులకు ఇస్తాడట. కుల్లా చెప్తున్నాడు. అందరికి దోస్తాడట, అందరి ఆస్తులు లెక్క పెడతాడట, పోయి తుర్కులకు ఇస్తాడట. అలా మేనిఫెస్టోలో కుల్లా ఉన్నది. ఈ దేశ సంపద మొట్టమొదటిగా ముస్లింలకి హక్కు ఉంటుందని. ఎందుకుంటుందండి? ముస్లింలకు హక్కు? ఈ హిందూ ముస్లిం కాదు, ఇది హిందూ ముస్లిం కాదు, గుర్తుపెట్టుకోండి. ముస్లిం నాన్ ముస్లిం. ఇప్పుడు ఈ దేశంలో హిందూ ముస్లిం అవుతుంది. ప్రపంచం మొత్తంలో హిందువులు లేరు కదా వేరే దేశాలలో. ఆడ కూడా పంచాయతీలే ఉంటాయి.
ఆడవాళ్ళ పంచాయతీలే ఉంటాయి, క్రిస్టియన్లకి ముస్లింలకు పంచాయతీలు ఉంటాయి. ఇజ్రాయెల్ ఏమైతున్నది? ఇజ్రాయెల్ ఏమైతున్నది? గత 70 సంవత్సరాల నుంచి ఏమైతున్నది ఇజ్రాయెల్? ఏమండి జీవన్ రెడ్డి గారు, ఇదే మీ వయసుకి తగ్గట్టేనా మర్యాద? ఇది మీరు ఏం చేసిండ్రండి? ఎందుకు అడుగుతారు ఓటు? మళ్ళా నాశనం చేయాలి, మళ్ళా పసుపు రేట్లు మళ్ళా డవాలని పడిపోవాలి 3000కి, మళ్ళా పసుపు రైతులు మళ్ళా రోడ్ ఎక్కాలి. ఒకడు బాగుపడద్ది కాంగ్రెస్ పార్టీ వాడు. చెరుకు ఫ్యాక్టరీలు తెరవద్దు. ఆయననేమో 66 ఫ్యాక్టరీలు తెరిచిండు నరేంద్ర మోడీ, 66 ఫ్యాక్టరీలు తెరిచిండు. చెరుకు రేట్లు పెంచుతున్నాడు, 2 లక్షల రూపాయలు ఎంఎస్పీ ఇస్తున్నాడు చెరుకు మీద. వడ్లది 2200 చిల్లరకు పెంచిండు. మన దగ్గర మక్క ఫ్యాక్టరీలు పెట్టుండ్రి. ఒక్క ఫ్యాక్టరీ పెట్టిన కాంగ్రెస్ లోని వారి జీవితంలో ఒక్క ఫ్యాక్టరీ పెట్టిన నిజామాబాద్ గడ్డ చెప్తున్నా అన్న, నిజామాబాద్ గడ్డ మీద ఎన్ని ఫ్యాక్టరీలు వస్తాయి. పసుపుకు సంబంధించి, మక్కకు సంబంధించి, వరికి సంబంధించి ఎన్ని ఫ్యాక్టరీలు తీసుకురావచ్చు. ఈ దొంగనా కొడుకులు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు చేస్తున్న అవినీతికి ఎవరు రాడు. అందుకని వేల సంఖ్యలో ఎంప్లాయ్మెంట్ వస్తుంది. గల్ఫ్ వల్ల కోసముచ్చుకుంటున్నారు. వీళ్ళు ఎంత దరిద్రులు అంటే, ఎంత దిగజారిపోయినంటే, గల్ఫ్ సోదరులతో కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు గల్ఫ్ సోదరు ఇప్పుడు నీకు మొన్న ఎన్నికలైన అసెంబ్లీ ఎన్నికలు నీ మేనిఫెస్టోలో గల్ఫ్ బోర్డు రాసినావు రాయలే కదా. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ అనేది వాళ్ళు యాదికి వచ్చినారు. కొద్దిగా సిగ్గుండాలి కదా. మనిషి పుట్టినాక ఆ ఏడాదిలో ఉన్న వాళ్ళతో కూడా రాజకీయాలు చేస్తారా మీరు? ఒక్కడికి ఉద్యోగ అవకాశం పెట్టినరా? 10 ఏళ్ల నుంచి ఆ కేసీఆర్ ఒక్క నోటిఫికేషన్ లేకుండా ఒక్క ఉద్యోగం ఇవ్వలే. ఇప్పుడు వీళ్ళు చేసేసింది లేదు, ఒక్క ఉద్యోగం లేదు, ఒక నోటిఫికేషన్ లేదు. ఏమన్నా అంటే బాసరమ్మ మీద ఒట్టు, తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ఒట్టు, శ్రీశైలం మల్లికార్జున స్వామి మీద ఒట్టు. ఈ ముఖ్యమంత్రి బాడే ఇట్లనే మాట్లాడతారు. ఏదైనా ముఖ్యమంత్రి దేవుడి మీద ఉంటే చూసిరా? మొత్తం నాశనం చేస్తారు మొత్తం సమాజాన్ని. ఆయనేమో నరేంద్ర మోడీ ఏమో రోజుకి 18 గంటలు పని చేసుకుంటా ఒక రైతని, ఒక యువతని, ఒక మహిళని వాళ్ళ కోసం ఏం చేయాలా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల కోసం ఏం చేయాలా, దేశ భద్రత అని ఆయన కింద మీద పడి భారతదేశాన్ని ముందుకు తీసుకుపోతా ఉంటే ఈయన 45 సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్న ఈ జీవన్ రెడ్డి గారు ఏం చేసినవయ్యా ఒకటి చెప్పమంటే ఒక్కటి చెప్తలేడు. నేను నెల రోజుల నుంచి అడుగుతున్నా, ఒక్కటి చెప్తలేడు. రామన్న గోపాల్ చంపినోని తీసుకుపోయి ఇంట్లో పెట్టుకోండి. ఇట్లా తయారైనా చెరుకు ఫ్యాక్టరీలు నెల రోజులు తెరిపిస్తా గెలిపారు. నెల రోజులలా ఈ రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా, బిడ్డ రేపు ఎలక్షన్ కాగానే నెల రోజుల లోపల వాల్యుయేషన్ చేయించి బహిర్గతం చేయి. 1 మంత్ లోపల మేనేజ్మెంట్ తీసుకొచ్చి తెరిపిస్తా. పసుపు రేటు ఇవాళ ఏమున్నది? ఇవాళ పసుపు రేటు ఏమున్నది? అది నరేంద్ర మోడీ ఘనత. ఈడికెళ్ళి పసుపు రేటు పైకే పోతా ఉంటది కానీ ఇక తగ్గే విషయం ఉండదు. ఇక్కడ ఫ్యాక్టరీలు ఎట్లా తెస్తాం చూడండి మీరు. ఇక్కడ ఫ్యాక్టరీ అవినీతి, రూపాయి అవినీతి లేకుండా ఇక్కడ ఫ్యాక్టరీలు తీసుకొచ్చి పెట్టి వేల సంఖ్యలో ఎంప్లాయ్మెంట్ అవకాశాలు. అరే అందరు కూరగాయలకి చదువుకున్నారు, డిగ్రీలు అయిపోయినాయి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయినాయి, ఒక్కళ్ళకు ఉద్యోగం లేదు. సెప్టెంబర్ 17కు తెస్తా, 15 ఆగస్టుకు తెస్తా, నా పిండం పెట్టినాక తెస్తా, నా సావైనాక తెస్తా. ఆ దేవుడి మీద ఒట్టు, ఈ దేవుడి మీద ఒట్టు. ఈ ముఖ్యమంత్రి ఇది కుల్ల మాట్లాడుకుందాం. ఏమున్నది? జీవన్ రెడ్డి ఏం చేసినావు చెప్పు, ఏం చేసినావు చెప్పు. అన్న నరేంద్ర మోడీ ఎలక్షన్లా ఎవరన్నా వేరేళ్ళు ఓటేస్తారా? వాళ్ళని వేస్తారా?
బెదిరించిండ్రా ఎమ్మెల్యేలు చెప్తున్నా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవ్వడన్నా బెదిరించిండ్రా బిడ్డ? కవిత ఏడున్నది? ఏడున్నది కవిత? మర్యాద చెప్తున్నా, మర్యాదగా రాజకీయాలు చేయండి. ఎవడన్నా బెదిరించిండ్రా? ఇక వయసు కథ వ్యవహారం చూసేది ఉండదు, చెప్తున్నా నేను. మర్యాదకి ఎలక్షన్లు చేయండి. గవర్నమెంట్ ఉందని ఎక్కువ తగ్గ ఊగులాడకుర్రి. ఏం చేసిండ్రా ప్రజలకు? సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. ఏమైందండి? ఫ్యాక్టరీ ఎందుకు తెలుసుకోవట్లేదండి? ఎందుకు తెలుసుకోదు? ఎన్ని అబద్ధాలు చెప్తారు? ఆయన ఫ్యాక్టరీ పెట్టుకుంటాడు, ఆయన సంపాదించుకుంటుంది ఫ్యాక్టరీ పెట్టుకుంటాడు. రైతులు సంపాదిస్తుంది ఫ్యాక్టరీ పెట్టుకోలేదు, రైతులు సంపాదిస్తుంది ఫ్యాక్టరీ పెట్టుకోరు. ఇదే ఎందుకు రాజకీయాలు చేసేది? ఎందుకు రాజకీయాలు చేసేది? మీడియా మళ్ళీ అడుగుతున్నా, ఏం చేసాడు జీవన్ రెడ్డి 45 ఏళ్ళ? ఏమీ లేదు. ఎందుకు అడుగుతున్నాడు ఓటు? ఆయన వయసు ఎంత? ఆయన రాజకీయ చరిత్ర ఏంటి? ఎన్ని దశాబ్దాలు? ఏం చేసిందంటే ఏం చేయలేదు. కనీసం జగిత్యాల యావర్ రోడ్డు కూడా వేయలేదట. నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి యావర్ రోడ్డు అనే ఇట్ట ఆ జగిత్యాల ఒక రోడ్డు కూడా వేయలేదు. ఇవాళ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఓటు అడుగుతున్నాడు. ఏం తమాషాలు అయిపోయినాయి అండి రాజకీయాలు అంటే? అరే బతుకున్నంత కాలం, రాజకీయాలు ఉన్నంత కాలం వీలైనంత సేవ చేసి పోవాలి. నలుగురు యాది పెట్టుకుంటారు కదా. ఇవాళ చరిత్రలో నడితే 10 ఏళ్ల తర్వాత అరే పసుపోడు తెచ్చి నిజామాబాద్ గా నడితే అరవింద్ ధర్మపూర్ తెచ్చిందని చెప్తారు. ఇంకా సిగ్గులేదా? మీకు సిగ్గులేదా? ఈ వయసులో బోడేడుంది. అరే బోర్డు బాధంతా ఇందూరు గడ్డ మీద కార్యాలయం వస్తుంది. బాధంతదే ఇడిగే బోర్డు. నరేంద్ర మోడీ వచ్చి ఇక్కడ అనౌన్స్ చేసి ఆయన తెలియదు. ఎడబెట్టాలి తెలియదా? బోడేది తెలంగాణ వచ్చింది. రాష్ట్రపతి ఉత్తర్వుల మీద తెలంగాణ ఫామ్ అయింది. ఆంధ్రోడు హైకోర్టు కట్టుకోవాలి, ఆంధ్రోడు సెక్రటరియట్ కట్టుకోవాలి, ఆంధ్రోడు అసెంబ్లీ కట్టుకోవాలి. 7 అసెంబ్లీ తెల్లారికి అడుగుతారా? అరే నరేంద్ర మోడీ వచ్చిండయా, ఇలా ప్రపంచాన్ని వెళ్తున్నాడు నరేంద్ర మోడీ. ఆ నరేంద్ర మోడీ వచ్చి ఇచ్చిండు పసుపోడీడ. మీ రాహుల్ గాంధీ గారు వచ్చి ఇయ్యలేడ జోకర్ గారు. ఏమై గోపాల్ రెడ్డి ఏం చేసాడు జీవన్ రెడ్డి? వీళ్ళిద్దరు కూడా భయపడుతున్నారు. ఎందుకు రాజకీయాలు చేస్తారు? ఎందుకు వస్తారు? ఎందుకు కోసవచ్చుకుంటారు? రైతులది, మహిళలది, యువతది ఎందుకు నాశనం చేస్తారు ప్రజల్ని? దేనికోసం చేస్తారు మీరు రాజకీయాలు? ఎందుకేనా అన్న? నరేంద్ర మోడీ ఎన్నికైంది ఓళ్ళ కోటేస్తారే మీరు. నరేంద్ర మోడీ ఎన్నికకు ఓళ్ళ కోటేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నా, కిసాన్ మోర్చా మంచి బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టిండు తిరుపతి రెడ్డి. మీ టీంకి అంతా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈడికెళ్ళి గుర్తుపెట్టుకున్నా, ఈడికెళ్ళి పసుపు రేట్లు యాడి కింద పైకే పోతాయి. పసుపు బోర్డు ఇందూరు గడ్డ మీద వస్తుంది. అది దేశం మొత్తం వస్తుంది, ఇక్కడ కూడా వస్తుంది. మక్క, చెరుకు, పసుపుకి సంబంధించిన ఫ్యాక్టరీలు వస్తాయి. వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి. ఈ బాధ్యత అంతా మాది. ఎన్ఆర్ఐ సోదరులని వాపస్ అక్కడ వలసలు తగ్గించి వాపస్ తీసుకొచ్చే బాధ్యత. వ్యవసాయం మంచిగా చేయి, కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయి. ఎందుకు పోతారన్న? భార్య, పిల్లలు, తల్లిదండ్రులు నిలిచిపెట్టి ఎందుకు పోతారు? గల్ఫ్లో ఎడారిలో పనిచేసుకొని ఎందుకు ఒకడు పోడు? గవర్నమెంట్ అనేది పనిచేస్తే ఎవడు పోతాడు? ఎందుకు పోతాడు? ఇవాళ మీ అందరికీ ఈయన నిజామాబాద్ వస్తారు, గుజరాత్లో ఉంటారు కదా, హైదరాబాద్లో గుజరాత్లో ఉంటారు కదా. గుజరాత్ ఒక టైంలో 1950లలో, 60లలో, 70లలో కరెంట్ ఉండకపో, ఏముండదు.
గుజరాత్ వెనుకబడి ఉండే అందరూ వేరే వేరే పట్టణాల్లో సెటిల్ అయ్యారు. మన నిజామాబాద్ హైదరాబాద్లో కూడా లక్షల మంది గుజరాత్లో ఉంటారు. ఇవాళ గుజరాత్ తీసిపెట్టున్నాను పోతున్నాను రా, ఒక్కడు పోతాడు, ఒక్కడు పోతాడు గుజరాత్ తీసిపెట్టి. మొత్తం ప్రపంచం గుజరాత్ పోతున్నది. 120 దేశాల పైన పెట్టుబడులు గుజరాత్లో ఉన్నాయి. ఎందుకున్నాయి? నరేంద్ర మోడీ ఉన్నది కాబట్టి. ఆయన ముఖ్యమంత్రి 10 ఏళ్ళు కాబట్టి. కాబట్టి నరేంద్ర మోడీ భారతదేశ ప్రధానమంత్రి, ఈ రాహుల్ గాంధీ కోటేంద్ర అన్నాడన్నా. ఈయన వచ్చిండు పెద్ద మనిషి జీవన్ రెడ్డి. ఏం చేసినావు? 45 ఏళ్ళు ఏం చేసినావు? గుడ్డి సున్నా, ఇంత పెద్ద సున్నా. ఊకే పంచాయతీ 43 డిగ్రీల ఎండలలో. ఇంకా నరేంద్ర మోడీ ఎలక్షన్ కూడా వేరే కోటేస్తారు చెప్పురు వాళ్ళు నేస్తారా? ఓరే ఈయన పెద్ద వచ్చిండి. ఇప్పుడు పెద్ద మనిషి అని మర్యాదగా మనం కూడా మర్యాద ఉన్నాము. ఆ బెదిరించుడు మొదలుపెట్టిన అందరినీ, బీజేపీ కార్యకర్తలు బెదిరించుడు మొదలుపెట్టి. నువ్వేం చేసినావు చెప్పు. మరి ఇప్పటి నుంచి నేను మైక్ పెట్టుకున్నప్పుడల్లా జీవన్ రెడ్డి ఏం చేసినా అడుగుతా. చెప్పు నీకు. పక్కకి ఇప్పటి నుంచి గంగన్న ఎటువైనా పక్కకి జగిత్యాల ఉన్నట్టు చూడ. మీ కనీసం 2-3 జగిత్యాల నాయకులు ఉండాలి. అలానే అడుగుతాను నేను ఏం చేసి జీవన్ రెడ్డి. మీడియా మిత్రులు, ఈ వాట్ డిడ్ జీవన్ రెడ్డి కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ చెప్పమని చాలు. అదే హెడ్లైన్ ఇవ్వాలి. నరేంద్ర మోడీకి ఓటేయాలి, అది మన బాధ్యత. అందరూ మే 13 నాడు బయటికి వెళ్ళి ఓటేయాలి, ఓటు వేపియాలి. హిందువుల ఓటు సంఖ్య పెంచాలి. లేకపోతే తాలిబాన్ అడ్డ అవుతుంది. తాలిబాన్ అడ్డ. భారత్ మాతాకి